వివరించుటకు తగిన శక్తిని తండ్రి ఆత్మ సహాయం నాకు మెండుగా దయచేయండి. వింటున్న పిల్లలకు తండ్రి ఫలింపును గ్రహింపును అనుగ్రహించమని కోరుకున్నాను. కష్టపడి తండ్రి మీకు ఏర్పరిచిన తండ్రి ఈ సభల ద్వారా మహిమ పొందమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామమునకు మహిమకరంగాను మా అందరికీ దీవెనకరంగా ఈ సభలు జరిగించిన ఈశ్వర ఉన్నతమైన నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యానికి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. లేఖనంలోకి వెళ్ళి కొన్ని సంగతులు మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఓ సందర్భం మనకు కనబడుతుంటుంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం నుంచి రాయబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలుని వాడువైన నీకు కనబడుచున్నది అన్నది. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆ పట్టణపు వారట. ఏంటి పట్టణం ఉన్నప్పుడు? ఎరుకో పట్టణపు వారు. ఆ పట్టణానికి ఉన్న పేరేంటంటే ఎరుకో. ఎరుకో చరిత్ర కాస్త బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే యోర్దాను దాటిన తర్వాత ఇశ్రాయేల్ ఎప్పుడైతే అరణ్య ప్రయాణం ముగించుకుని యెహోషువ గారి నాయకత్వంలో యోర్దాను దాటిన తర్వాత ఫస్ట్ గుండగా జయించినటువంటి పట్టణం ఏదంటే ఎరుకో పట్టణం. ఎలా గెలిచాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణం మీద విజయాన్ని ఎలా అనుగ్రహించాడంటే బలమైన కోటను కట్టుకున్న ఆ పట్టణాన్ని దేవుడు కూలగొట్టాడు. ఎలా కూలగొట్టాడు అన్నప్పుడు జయధ్వనులు చేసిన ఆ జయధ్వనుల ద్వారా కోట గోడలు కూలిపోవడమే కాదు, దేవుడు చెప్పాడు ఆ పట్టణాన్ని నాశనం చేయండి అన్నాడు. దాంట్లో దేన్ని మీరు ముట్టుకోవద్దు, అది శాపగ్రస్తమైంది అని చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలిసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులుగా కనీస అవగాహన కలిగి ఉంటాం కాబట్టి ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ పట్టణం శాపగ్రస్తమైంది, దీంట్లో ఏది మీరు ముట్టుకోదని చెబితే ఒక ఆయన దాంట్లోంచి కొంత తీసుకుని దాచుకున్నాడు. పైగా భారీగా ఏం దాచుకోలేదు. కొంత వెండి, కొంత బంగారం, ఒక సేనారు వస్త్రం. అవి తీసుకున్నందుకే దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. నేను వద్దన్నాను, మీరు దాన్ని ముట్టుకున్నారని చెప్పి దేవుడు శపించినట్టు. ఇంకా చెప్పాలంటే ఆకాను కుటుంబాన్ని మొత్తం దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ పట్టణం మీద, ఆ పట్టణ ప్రజల మీద, చివరికి ఆ పట్టణపు వస్తువుల మీద కూడా దేవుడు తన ఉగ్రతను కురిపించాడు. అంటే ఎలాంటి పాపం వాడు చేసుంటారో మీరందరూ కాస్త గమనించారు. ఎందుకంటే దేవుడికి మనలా కోపం రాదు, మనకైతే ఊరకనే కోపం వస్తుంది. ఎందుకంటే మన కోపం ఎక్కడ ఉంటుందని చెప్పారు? ఎక్కడ? ముక్కు మీద ఉంటుందట. మరి ఎందుకు ఉండదు తెలియదు. మనిషికి కోపం ముక్కు మీద ఉంటుంది, చీటికి మాటికి కోపం వస్తుంది మనిషికి. కానీ దేవుడికి అలా రాదు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడికి కోపం వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది తెలుసా? వాళ్ళ పాపాలకి మితి లేనప్పుడు. ఇంకా చెప్పాలంటే వయసుకు మించిన పాపం చేసినప్పుడు. వయసుకు మించిన పాపం. అది అంటాడు, నీవెందుకు అధికముగా పాపం చేస్తావు? ఒకవేళ అధికముగా పాపం చేస్తే నీ కాలానికంటే ముందే నువ్వు పోతావు. అందుకని అన్నాడు, అధిక పాపం కూడా కాదు, అధికముగా దుర్మార్గ పనులు చేయకండి అని. అంటే ఎలాంటి పాపాలు చేస్తే దేవుడికి కోపం వస్తుందంటే వయసుకు మించిన పాపం ఎప్పుడైతే చేస్తారో, వయసుకు మించిన పాపం, అప్పుడే దేవుడు విపరీతమైన ఉగ్రతలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎరుకో పట్టణస్థులు విపరీతమైన పాపం చేశారు, వయసుకు మించిన పాపం. అది ఎలా చేశారంటే నేటి కాలాన్ని చూస్తే అర్థమైపోతాం. నేను మీరు ఆలోచించండి, వయసుకు తగ్గ పనులు ఎవడు చేయట్లేదు.
మరి ఎవరు అలా చేస్తున్నారు? వయసుకు మించిన పనులు చేస్తున్నారు, వయసుకు మించిన పనులు. అందుకనే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 25 ఏళ్ళు రావాలి, మరి ఇప్పుడు 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుని తగులాడుతున్నారంటే మీరు ఆలోచించండి. వయసుకు మించిన ఆశాలు ఎక్కడ కనబడుతున్నాయంటే నేటి సమాజంలో కనబడుతున్నాయి. అలాంటి పాపాలు నాటి కాలంలో చేశారు. అలా చేసిన ఆ పట్టణం మీద దేవుని ఉగ్రత ఆకాశం నుంచి దిగింది, ఆ పట్టణాన్ని నాశనం చేసి అన్నాడు, దాన్ని ఎవడు తిరిగి కట్టకూడదు అని చెప్పాడు. దాన్ని ఎవడు తిరిగి ఆ పట్టణాన్ని నిర్మించకూడదని చెప్పాడు. ఒకవేళ ఎవడైనా నిర్మించడానికి ప్రయత్నిస్తే వాడు మొదటి కొడుకు చేస్తాడు, వాడి చివరి కొడుకు చేస్తాడు, వాడికి సంతానం లేకుండా పోతుంది అని చెప్పాడు. అది ఆ పట్టణపు చరిత్ర. అంటే దేవుని యొక్క విపరీతమైన కోపం, విపరీతమైన శాపం ఆ పట్టణం మీద ఉంది. ఆ పట్టణం మీద, ఆ పట్టణమే ఇక్కడ మనకు కనపడుతుంది. ఏ పట్టణం? యెరికో పట్టణం. ఆ పట్టణం భయంకరమైనది. ఆ పట్టణం భయంకరమైనది. ఆ భయంకరమైన పట్టణంలోనట ఒక ఆయన వచ్చి ఆగాడట. పైగా పట్టణం చాలా బాగుంటుంది, రమ్యమైన పట్టణం, రమ్యమైన పట్టణం. ఎవరి ప్రవక్త అంటే ఎలీషా గారు. ఇంకా చెప్పాలంటే అప్పుడే ప్రవక్తగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. ఏలియా గారి తర్వాత ప్రవక్తగా ఆయన అభిషేకమును అందుకున్నాడు. అభిషేకమును అందుకున్నటువంటి ఎలీషా గారు ఆ పట్టణానికి వచ్చాడు. ఏ పట్టణానికి? యెరికో పట్టణం. యెరికో పట్టణం ఏంటంటే దేవుని యొక్క శాపానికి, ఉగ్రతకి గురైనటువంటి పట్టణం. ఆ పట్టణానికి ఈయన వచ్చాడట. ఈయన వస్తే ఆ పట్టణం వాళ్ళు అందరూ అంటున్నారు, అయ్యా ఈ పట్టణం చూడడానికి చాలా బాగుంటుంది, కానీ దీంట్లో ఉన్న నీళ్లు మంచివి కావు అని చెప్పారు. దీంట్లో నీళ్లు మంచివి కావు, చూడడానికి చాలా మంచి పట్టణం. అంటే దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద ఉండిపోబట్టి ఆ పట్టణం యొక్క నీళ్లు చెడిపోయాయి, భయంకరంగా చెడిపోయాయి. ఆ నీళ్లు వల్ల మనుషులకు అనారోగ్యం సంభవిస్తుంది, మనుషులు బతకలేకపోతున్నారు, గర్భస్రావాలు జరుగుతున్నాయి, ఒకవేళ పుట్టినా సరిగా పుట్టట్లేదు. ఇలా భయంకరమైన పరిస్థితులు ఆ ప్రాంతములో అలుముకుని ఉన్నాయి. అందుకనే ఇక్కడ నీళ్లు మంచివి కాదు అన్నాడు. అందుకే మీరు గమనించండి, మన జీవన ఉపాధికి నీరు చాలా అవసరం. ఎందుకంటే బాడీకి అవసరం, పంటలకి అవసరం, మన శరీరానికి అవసరం, నేలకి అవసరం. పంటలు పండాలి అంటే నీళ్ళు అవసరం. అలాగే మన శరీరానికి కూడా సుమారు ఒక 70% నీరు కావాలి. ఆ నీరు సరిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం, నీళ్లు సరిగా ఉంటేనే సరైన పంటలు పండుతాయి. అంటే మనిషి బతకాలంటే పంట కావాలి, ఆరోగ్యం కావాలి. ఈ రెండింటికి ఆధారమైంది నీరు. ఆ నీరే ఏమైపోయిందట? పాడైపోయిందట. ఆ నీరే పాడైపోయిందట. అలా పాడైపోయిన ఆ నీరు గురించి మాట్లాడితే ఇక్కడ నీళ్లు మంచివి కావు అన్నారు. నీళ్లు మంచివి కాదంటే ఇప్పుడు ఎలీషా గారు వాళ్ళతో ఒక మాట చెప్పినట్టు భూమి నిస్సారంగా మారిపోయింది అన్నాడు. అప్పుడు ఏమంటాడు ఆయన అంటే, అతడు కొత్త పాత్ర, ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను అని రాయబడింది. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరికి ఒక కొత్త పాత్ర తీసుకురండి, ఆ పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి. ఆ ఉప్పు వేసి తీసుకుని వస్తే ఏం జరుగుతుందో నేను చెప్తాను. అందుకనే ఓ కొత్త పాత్ర కావాలి, ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దానిని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి దాంట్లో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అన్నాడు. ఈ నీటిని నేను ఏం చేశాను? పైగా ఏమన్నాడట? అతడు ఆ నీటి ఊటలో, ఆ ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. పైగా ఉప్పు వేసి నేను బాగు చేశానంటలా, పాత్రను తెమ్మన్నాడు, ఉప్పుని తెమ్మన్నాడు. తెమ్మన్న తర్వాత ఏమన్నాడంటే, ఆ ఉప్పు తెచ్చిన ఆ పాత్రనట ఆ నీటిలో వేసాయని అంటున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు, నేను కాదు, యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? ఇదిగో ఈ నీటిని నేను బాగు, నేను అనగా ఎవరక్కడ?
పలుకుతుంది ఎలీషా అయినా ఎలీషా గారు ముందే చెప్పారు, నేను కాదు, యెహోవా మాట్లాడు అంటే యెహోవా మాట ఎలీషా గారు ప్రకటిస్తున్నారు. ఏంటా ప్రకటన అంటే, యెహోవా అన్నాడట, ఈ నీటిని నేను బాగు చేశాను. అంటే దేవుడు ఆ నీటిని బాగు చేశాడు. ఎవరి ద్వారా? ఎలీషా గారి ద్వారా నీటిని బాగు చేశాడు. ఎలీషా గారి ద్వారా నీటిని బాగు చేశాడు. ఎలీషా గారి ద్వారా నీటిని బాగు చేశాడు. ఇది మనందరికి అర్థమైతే, ఇప్పుడు చూడండి, అప్పటికి భయంకరమైనటువంటి ఉగ్రత, అప్పటికి భయంకరమైనటువంటి శాపం కలిగిన ఆ పట్టణం మీదకి దేవుని కృప దిగుతుంది. శాపం పోయింది. ఆ శాపం వల్ల వచ్చినటువంటి నీరేదైతుందో ఆ నీరు కూడా బాగుపడుతుంది. ఎలా బాగుపడుతుంది? ఎవరి వల్ల బాగుపడుతుంది? దేవుడే దాన్ని శపించాడు, దేవుడే దాన్ని బాగు చేస్తాడు. దేనికి బాగు చేస్తాడు? ఎందుకు శపించాడంటే వాళ్ళ పాపాల వల్ల శపించాడు. ఇప్పుడు ఎందుకు బాగు చేస్తాడంటే అక్కడికి తన ప్రవక్త వచ్చి ఉంటున్నాడు. అంటే తన ప్రవక్త ఎక్కడైతే ఉంటాడో, తన ప్రవక్త ఎక్కడైతే జీవిస్తాడో, నాణ్యత కలిగిన ప్రవక్త, నాణ్యత కలిగిన దేవుని దాసుడు, నాణ్యత కలిగిన దేవుని సేవకుడు ఏ పట్టణానికైతే ప్రవేశిస్తాడో ఆ పట్టణం మీద దేవుని ఉగ్రత ఉన్నా, దేవుని శాపం ఉన్నా, శాపాన్ని తొలగించే శక్తి ఎవరికి ఇచ్చాడు? ఒక ప్రవక్తకి దేవుడు ఇస్తాడు. ఒక ప్రవక్త. మీరు ఆలోచించండి, అప్పటి వరకు ఆ పట్టణం మీద ఉగ్రత ఉంది. ఎలీషా గారు ఎప్పుడైతే ఆ పట్టణంలో ప్రవేశించాడో, ప్రవేశించిన మరుక్షణమట ఏమైపోయింది? బాగుపడటం మొదలైంది. ఎలీషా గారిని బట్టి బాగు చేశాడు. ఎలీషా గారిని బట్టి బాగు చేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది తెలుసా? ఒక నాణ్యత కలిగిన ప్రవక్త శపితమైన దేశంలో గాని, శపితమైన పట్టణంలోని కానీ ప్రవేశిస్తే ఆ పట్టణం కూడా బాగుపడుతుంది. ఆ పట్టణం కూడా బాగుపడుతుంది. చూడండి, అప్పటి వరకు దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద ఉంది. ఎప్పుడైతే ఎలీషా ప్రవేశించాడో, ప్రవేశించిన తర్వాత దాని రూపురేఖలు మారిపోతాయి. ఏంటంటే అప్పటి వరకు శాపగ్రస్తమైన పట్టణం ఇప్పుడు మరలా ఆశీర్వాదం దాని మీదకి దిగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది పట్టణమే కాదు, ఇది పట్టణమే కాదు, గ్రామమైన, చివరికి గ్రామమే కాదు, కుటుంబమైన. ఒకవేళ కుటుంబం మీద శాపం ఉంటే, లేదు గ్రామం మీద శాపం ఉంటే, లేదు పట్టణం మీద శాపం ఉంటే, అది పోవాలి అంటే అక్కడికి ఎవరు రావాలి? అక్కడికి ఎవరు రావాలి? ఒక ప్రవక్త రావాలి. మళ్ళా ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎలాంటి ప్రవక్త? ఒక ఎలీషా లాంటి ప్రవక్త రావాలి. దేవుని ఆత్మ 2 పాళ్ళు ఉందట ఆయన మీద. 2 పాళ్ళు కలిగినటువంటి ఆత్మ. ఆ ఆత్మ కలిగిన ఆయన రావాలి. ఆత్మ లేనివాడు కాదు, దురాత్మ కలిగిన వాడు కాదు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మలో పాళ్ళు కలిగిన వాడు, స్థాయి కలిగిన వాడు ఆ పట్టణాన్ని దర్శిస్తే పట్టణమే కాదు, గ్రామమైన, కుటుంబమైన, దేశమైన, చివరికి దేశమైన దాని శాపాన్ని తీసి దాన్ని బాగు చేస్తాడు. దాన్ని బాగు చేసే దేవుడు ఆ ప్రవక్త రాక ద్వారా దాని శాపాన్ని తీసి అవతల పడేస్తాడు. దాని శాపాన్ని తీసి అవతల పడేస్తాడు. అందుకనే మన ఇళ్ళ దగ్గరికి, లేదా మన గ్రామాల్లోనికి, మన పట్టణాల్లోనికి ఎవరు రావాలి? దేవుని దాసులు రావాలి. ఎలాంటి వాళ్ళు రావాలి? ఎలీషా లాంటి వాళ్ళు రావాలి. ఎలీషా లాంటి ఆత్మ కలిగిన వాళ్ళు రావాలి. పౌరుషం కలిగిన వాళ్ళు రావాలి. ఆత్మ తీవ్రత కలిగిన వాళ్ళు రావాలి. అలాంటి వాళ్ళని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించి వాళ్ళకు చోటిస్తే మీరు అనుకోవచ్చు, రమ్యమైన పట్టణాలే కాదు, నాశనమైన పట్టణాలే కాదు, చపితమైన పట్టణాలు కూడా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. అలా మార్చాలంటే ప్రవక్తలు రావాలి. కానీ ఈరోజు మీరు గమనించండి, ఆ రోజు ఎరుకో పట్టణస్థులు అన్నారు, అయ్యా ఈ పట్టణం మాకు సరిపోతుంది, నీకు పనిచేయలేదు. మాలాంటి దౌర్భాగ్యుడికి పట్టణం ఓకే, నీలాంటి నీతి మంతుడికి పట్టణం సరికాదు, ఇదిగో చూడడానికి బాగుంది కానీ నీలాంటి వాడు ఉండడానికి ఇది సరైంది కాదు అని. కాబట్టి ఇక్కడ ఉండడం అనవసరం. ఎందుకంటే ఇక్కడ నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కాదంటే నీళ్లు మంచివి కావని చెప్పిన దాన్ని బాగు చేసేట. బాగు చేయడానికి ఆయన ఒకటి అడిగాడు. ఏంటంటే
ఒక కొత్త పాత్ర. రెండవది ఉప్పు. దేవుడు ఎప్పుడు కొత్తవి అడుగుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కొత్తవని అర్థం ఏంటంటే వాడనివి కావాలి, వాడేసినవి కాదు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు గాడిద మీద యెరూషలేముకి వెళ్ళారు. గాడిదని తన దగ్గరికి తీసుకురమ్మన్నప్పుడు ఆయన చెప్పిన కండిషన్ ఏంటి తెలుసా? ఆ గాడిద మీద ఎప్పటి వరకు ఎవడు ఎక్కి ఉండకూడదు అని. ఆ గాడిద మీద ఎప్పటి వరకు ఎవరు ఎక్కలేదు, అంటే దాన్ని ఎప్పటి వరకు వాడలేదు. కాడి లాగనటువంటి గాడిద, కాడికి అలవాటు కానిటువంటి గాడిద, కాడికి అలవాటు కానిది. అది మీరు గమనించండి, దేవుడికి కొత్తవి కావాలి, వాడేసినవి కావు, యూజ్ అయిపోయినవి కావు. ఎప్పుడైతే నువ్వు వాడకుండా ఉన్నటువంటి వాటిని మాత్రమే దేవుడు అడుగుతాడు. వాడకుండా, అది కొత్తవి కావాలి. కొత్తవంటే నీ శరీరం లోకానికి వాడేసిన శరీరం కాదు, నీ దేహం లోకానికి అంకితమైపోయిన దేహం కాదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే లోకానికి అలవాటు పడిన దేహాలు కావాలి, లోకానికి అలవాటు పడని మనుషులు కావాలి. ఒకవేళ లేదండి ఎప్పటికీ నేను లోకానికి అలవాటు పడిపోయానంటే, లేదు లోకం నాలో చొరబడిందంటే ఆయన అంటాడు, అయితే నువ్వు నూతనముగా జన్మించు, కొత్తగా జన్మించు. అందుకే మీరు గమనించండి, ఒక పట్టణం బాగుపడాలంటే, లేదా ఆనాడు ఎరుకో పట్టణం బాగుపడాలంటే ఎలీషా గారికి ఏం అవసరమైంది? ఒక కొత్త పాత్ర. అలాగే ఈ రోజు మన పట్టణాలు బాగుపడాలంటే, మన గ్రామాలు బాగుపడంటే ఒక దైవజనుడు రావాలి. వచ్చిన తర్వాత ఆయనకు ఒక కొత్త పాత్ర కావాలి, కొత్త పాత్ర. ఏంటి ఆ పాత్ర అంటే, ఇదిగో అయితే నూతనంగా జన్మించిన ఒక మనిషి కావాలి. ఇంకా చెప్పాలంటే ఆ పట్టణం బాగుపడాలంటే ఆయనకు పాత్ర కావాలి, ఆయనకు పాత్ర. మరలా బాగు చేసింది ఎవరు? పైన ఉన్నటువంటి దేవుడు. దేవుడు పాత్ర లేకుండా ఉప్పు లేకుండా బాగు చేయలేడా? దేవుడు ఆ నీటిని బాగు చేయాలనుకున్నప్పుడు పాత్ర లేకుండా ఉప్పు లేకుండా బాగు చేయలేదంటే బాగు చేయగలడు. కానీ ఆయన కొన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు ఏంటంటే, నాకు ఒక పాత్ర కావాలి. ఎందుకు ఇలా మాట్లాడతాడంటే, ఆ నీటిని నేను డైరెక్ట్గా బాగు చేయగలను, కానీ నాకు కొన్ని పాత్రలు కావాలి, కొన్ని పాత్రలు. ఎందుకంటే భవిష్యత్తు కాలాలకి ఒక ఎగ్జాంపుల్గా నేను అక్కడ కొన్ని నమూనాలు చూపిస్తానని చెప్పి చూపిస్తాడు. ఇదిగో ఈ కొత్త నిబంధనలో ఒక సేవకుడు మన గ్రామాలకు రావాలి, మన పట్టణాలకు రావాలి, మన గృహాలకు రావాలి. అందుకని ఒకవేళ మీ కుటుంబం కూడా ఎరుకో పట్టణంలో అయిపోయి ఉంటే, మీ కుటుంబాన్ని బాగు చేయడానికి కూడా ఒక సేవకుడు రావాలి, మీ కుటుంబ పరిస్థితులు బాగు చేయడానికి కూడా ఒక సేవకుడు రావాలి. వచ్చిన సేవకుడికి కావాల్సింది ఏంటంటే ఒక కొత్త పాత్ర కావాలి, ఒక నూతన హృదయం కావాలి, ఒక నూతన హృదయం. మరలా పాత్ర కావాలట. తర్వాత పాత్రతో పాటు ఉప్పు కావాలి. ఉప్పు అని ఎందుకంటున్నాడంటే, పాత నిబంధనలో ఉప్పు నిబంధనకు సూచన. ఇంకా చెప్పాలంటే శాశ్వత నిబంధనకు సూచన, శాశ్వత నిబంధన. ఉప్పు నాశనం అవుతుంది. ఉప్పు కొన గుణం ఏంటంటే, ఉప్పు అంత తొందరగా నాశనం కాదు, నాశనం అవదు, నాశనము కానివ్వదు, నాశనం కాదు. అందుకనే నిస్సారమైన వాటికి కూడా సారం కల్పించేది ఏంటంటే ఉప్పు. అందుకనే ఏదైనా నిబంధన చేసుకునేటప్పుడు ఉప్పు నిబంధన అని మాట్లాడారు. ఉప్పు నిబంధన అర్థం ఏంటంటే ఇది రద్దు కానటువంటి నిబంధన. ఇప్పుడు చూడండి, కొత్త పాత్ర అంటే నూతన హృదయం కావాలి. ఆ హృదయంతో పాటు దేవునితో వడంబడిక. ఏంట వడంబడిక అంటే ఒక నూతన వడంబడిక, శాశ్వతమైన నిబంధన చేసేవాడు కావాలి. శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన నిబంధన, అదే ఉప్పు నిబంధన. ఏంటి ఉప్పు కొన్ని లక్షణం అంటే మీరు గమనించండి, టేస్ట్ లేని వాటికి టేస్ట్ ఇస్తుంది. ఉప్పు కొన్ని లక్షణం ఏంటి తెలుసా? ఉప్పు రుచిని చేస్తుందట. అందుకని మీరు గమనించండి, చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, కూరగాయలైనా ఉప్పు వేయకుండా ఉండేవనుకోండి, వేస్తే ఏమంటారు? చప్పగా ఉందంటారు అంతే. ఉప్పు వేస్తే చికెన్ టేస్ట్ వేరు, మటన్ టేస్ట్ వేరు, కూరగాయల టేస్ట్ వేరు. దేని టేస్ట్ దానికి వస్తుంది. ఉప్పు లేనప్పుడు అన్నీ ఒకేలా ఉంటాయి. ఉప్పు వేసిన తర్వాత దేని సారం దానికి వచ్చింది. అంటే దేని సారం దానికి కావాలంటే దానికి ఏం యాడ్ అవ్వాలి? ఉప్పు యాడ్ అవ్వాలి.
ఉప్పు యాడ్ అయితే దేని సారం దానికి వస్తుంది. అంటే ఆ ఉప్పు లేకపోతే నువ్వు మటన్ వండినా దాని ముందు పెడితే చప్పగా ఉందని చెప్తారు. ఎలా ఉందంటే చప్పగా ఉంది, చప్పగా ఉందండి. దీనికి సాల్ట్ పడాలి. అంటే రుచి తెచ్చేది ఏంటన్నమాట సాల్ట్. గమనించండి, దేవుని నిబంధన మన లైఫ్ లో లేకపోతే లైఫ్ ఎలా తెలుసా? చాలా చప్పగా ఉంటుంది. మీ ఉద్యోగాలు చప్పగా ఉంటాయి, మీ వ్యాపారాలు చప్పగా ఉంటాయి, మీ చదువులు చప్పగా ఉంటాయి, మీ లైఫ్ అంతా చాలా చప్పగా ఉంటుంది. ఈ డైలాగ్ అంటే చూసారా? ఎలా ఉందంటే లైఫ్ మొత్తం చాలా చప్పగా ఉందిరా. చప్పగా ఉందంటే రుచి లేదు, పచ్చి. అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే జీవితాన్ని ఎంజాయ్ చేయకపోతే జీవితం మీద అసహ్యం వస్తుంది. జీవితం మీద అసహ్యం. మీరు గమనించండి, భారతదేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకునే రాష్ట్రం ఏదో తెలుసా? బెంగళూరు అంటారు. బెంగళూరులో భయంకరంగా అంటే మన భారతదేశంలో అత్యధిక శాతం ఆత్మహత్యలు జరిగే ప్రదేశం బెంగళూరు. అందమైన సిటీ, కానీ ఆత్మహత్యలు జరిగేది కూడా అక్కడ. ఇంకా చెప్పాలంటే అక్కడ ప్రతి మనిషికి శాలరీలు కూడా ఎక్కువ. సంవత్సరానికి కోట్లు సంపాదించేవాడు, కోట్లు. నెలకి ఒక్కొక్కరికి 1,00,000కు పైగా సంపాదించేవాడు, 1,00,000కు పైగా. ఇక సంవత్సరం శాలరీ కోట్లు అంటే నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసి తెచ్చిపోతున్నారు. నెలకి 10 లక్షలు సంపాదించేవారు. వాళ్ళకి ఏం లేదు, డబ్బులు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కానీ ఏం లేదు. లైఫ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీరు గమనించండి, దేవుడు మనతో లేకపోతే, దేవుని నిబంధన మనతో లేకపోతే మన లైఫ్ చాలా చప్పగా ఉంటుంది, చాలా చప్పగా ఉంటుంది. దానికి వాల్యూ ఉండదు, దానికి రుచి ఉండదు, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే దేవుని నిబంధనలు నీకు తోడాలి. అప్పుడే ఆ లైఫ్కి టేస్ట్ వస్తుంది, నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదించగా. ఒకవేళ లేదనుకోండి, లైఫ్కి ఎదుగు లేదు, పొదుగు లేదు అన్నట్టు అనిపిస్తుంది. అన్ని సుఖాలు ఉంటాయి, కానీ సంతోషం మాత్రం ఉండదు. సంతోషం కావాలంటే దేవుని నిబంధన ఏడాలి. అందుకని జీవితానికి సారం తెచ్చేది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని నిబంధన. అందుకే నిస్సారమైంది, టేస్ట్ లెస్గా ఉన్నది, పనికిరాంది ఎప్పుడైతే దేవుని వాక్యం తోడవుతో అది ఘనమైనదిగా మార్చబడుతుంది, రుచికరమైనదిగా మార్చబడుతుంది, లేదా మిగిలిన వాటి వల్ల ఉండిపోతుంది. అది మీరు ఆలోచించండి. ఆ ఉప్పు రుచిని తీసుకుని వస్తారు. రెండవది ఉప్పు అంత తొందరగా నాశనం కాదు. శాశ్వత నిబంధన ఎందుకంటారంటే, ఏదైనా ఒక చేప ఉందనుకోండి, చేపను పట్టిన తర్వాత గట్టిగా అయితే కొన్ని గంటల్లో అది స్మెల్ రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చామో చచ్చిపోతే స్మెల్ రావడం మొదలవుతుంది. ఇక రేపటి గుంచామనుకోండి, స్మెల్లే కాదు, దాంట్లో నుంచి పురుగులు కూడా రావడం మొదలవుతుంది. అంటే ఏమైపోయింది? 1-2 రోజుల్లోనే నాశనం అయిపోయింది. కానీ అదే చేపని బయటకు తెచ్చిన తర్వాత ఉప్పులో ఊరబెట్టామనుకోండి, ఎంత కాలమైనది అలాగే ఉంటుంది. అంటే కొన్ని గంటల్లో పాడైపోయే దానికి ఉప్పు ఏమిచ్చింది? దాని లైఫ్ పెంచింది, లైఫ్ స్కేల్ పెంచింది, దాని లైఫ్ స్కేల్ పెరిగింది. అంటే కొన్ని గంటల్లో నాశనం అయిపోయింది. అది మీరు గమనించండి. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో దాచుకున్నాం, ఒకప్పుడు ఏదైనా వాడు దాచుకోవాలంటే ఉప్పునే వాడేవాడు. ఎందుకంటే ఉప్పే ఎక్కువ రోజులు దాన్ని నిల్వ చేయగలదు. అంటే దానిలో ఉన్న జీవం పోకుండా, దానిలో ఉన్న సారం పోకుండా ఎక్కువ కాలం నిలబెట్టేది ఏంటంటే ఉప్పు. లైఫ్ స్కేల్ పెంచుతుంది. ఇప్పుడు ఈ 2 అడిగాడు, ఒకటి కొత్తది, రెండవది ఉప్పు. ఈ 2 తీసుకురండి. మీరు గమనించండి, మనిషి బాగుపడాలన్నా రెండవది, కుటుంబం బాగుపడాలన్నా మూడవది, గ్రామం బాగుపడాలన్నా కావాల్సిన తెలుసా? ఫస్ట్ ఒక నికాసైనటువంటి దైవజనుడు, రెండవది ఆయనకి ఒక నూతనమైనటువంటి పాత్ర, ఆ పాత్రలో సారవంతమైన ఉప్పు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక సేవకుడు మన ఇంట్లోకి రావాలి, లేదా మన గ్రామానికి రావాలి. వచ్చిన తర్వాత ఒక నూతన హృదయంతో ఒక మనిషి అయినట్టు కావాలి.
మీ ఇంటిని బాగు చేయాలన్నా మీ ఇంట్లో నుంచి ఒక మనిషి కావాలి. మీ గ్రామాన్ని బాగు చేయాలన్నా మీ గ్రామం నుంచి ఒక మనిషి కావాలి. ఆ మనిషి హృదయములో ఈ సారవంతమైన దేవుని వాక్యము పడాలి. అప్పుడే అది బాగుపడుతుంది. అందుకనే మీరు ఆలోచించండి, మీ జీవితాలు బాగులేదని మీకు అనిపిస్తుందేమో. అయితే ఒకసారి సారవంతమైన, ఇంకా చెప్పాలంటే నిక్కర్చైన దేవుని దాసు దగ్గరికి వెళ్ళి నూతనంగా జన్మించిన హృదయానికి ఇస్తే, ఆ హృదయంలో దేవుని సారవంతమైన ఉప్పేస్తే నీ లైఫ్ చేంజ్ అవ్వడం మొదలవుతుంది. నీ లైఫ్ చేంజ్ అవ్వడం, ఇంకా చెప్పాలంటే ఎప్పటికే మనం చేసిన పాపాలను బట్టి దేవుడు ఉగ్రత మన మీదకి దిగినా ఆ ఉగ్రత నుంచి తప్పించగలిగే ఏకైక మార్గం తెలుసా? ఎలీషా లాంటి దేవుని దాసుడు. ఆయనకు కావలసింది ఒక నూతనమైన పాత్ర. ఆ పాత్రలో ఉప్పు. ఇవి ఉంటే సమస్తాన్ని బాగు చేయడానికి దేవుడు సిద్ధం. దేవుడు సమస్తాన్ని బాగు చేయడానికి దేవుడు సిద్ధం. అందుకనే ఈ వడిగాడట, ఈ వడిగి తెమ్మన్నాడు. తెచ్చిన తర్వాత వెళ్ళి ఓట దగ్గర పోసాడు. వాళ్ళ పైగా పారుతున్న నీటిలో పోయలేదు, ఎక్కడైతే ఊరుతుందో ఆ ఓట దగ్గర పోసాడు. అది మీరు గమనించండి. ఈ ఉప్పు కూడా ఎక్కడ పడాలి తెలుసా? ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ పడాలి? ఓట దగ్గర పడాలి. ఏంటి ఓట అంటే బైబిల్ లేఖనాలు సెలవిచ్చేది తెలుసా? హృదయం ఓటతో పోల్చాడు. మనుషుని ఆలోచనలట హృదయములో ఊరేటటువంటి ఓటలు అన్నారు. సామెత గ్రంథంలో చెప్తుంటాడు. అంటే హృదయంలో నుంచి అనేక ఆలోచనలు బయటకు వస్తుంటాయి. మంచివి రావచ్చు, చెడ్డవి రావచ్చు. ఇంకా చెప్పాలంటే మనలో మంచోడు ఉంటే మంచివి బయటకు వస్తాయి, మనలో చెడ్డోడు ఉంటే చెడ్డ బయటకు వస్తాయి. నీలో నుంచి ఏది బయటకు వస్తుంది? నోట్లోంచి మంచి మాటలు వస్తున్నాయా, చెడ్డ మాటలు వస్తున్నాయి? ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడుతుందంటే నీ నోట్లోంచి ఏమొస్తుందో ఆ మాటలు బట్టి నువ్వు మంచోడవో చెడ్డోడవో చెప్పేయచ్చు. నువ్వు మంచోడు చెడ్డో. మీరు ఆలోచించండి, ఈ రోజు ప్రతి మనిషి నోట్లోంచి ఏమొస్తున్నాయి? మంచివా చెడ్డ? నీతి వాక్యాలు పోయినాయి, నీతి వాక్యాలు పోయి మరి ఏమొస్తాయంటే కేవలం బూతు వాక్యాలు మాత్రమే వస్తున్నాయి. బూతు వాక్యాలు మాత్రమే నోటంటే వస్తున్నాయంటే ఇప్పుడు చెప్పండి, లోపల ఏమైంది? ఓట పాడైపోయింది. ఓట పాడైపోయింది. ఒక మంచి చేయాలన్న ఆలోచన బయటకు వస్తుందా, పక్కోడికి చెడు చేయాలన్న ఆలోచన బయటకు వస్తుందంటే ఏది నీలోంచి బయటకు వస్తుందో ఒకసారి గమనించు. చెడు చేయాలన్న ఆలోచన వస్తుందంటే ఓట చెడుతుంది. ఓట చెడుతుంది. ఎందుకంటే నీ లోపల మంచి జల ఊరేటటువంటి ఓట ఉంటే మంచివే బయటకు వస్తాయి, లేదా అది చెడిపోతే చెడ్డవే బయటకు వస్తాయి. అందుకే మీరు గమనించండి, మీ పిల్లలైనా మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు గమనించాల్సింది ఏంటంటే వీడు ఓట చెడిపోయిందా మంచిగా? ఎలా తెలుసుకోవాలి? మాట్లాడే మాటలు మీరు గమనించండి. మాట్లాడే మాటలు, పాడే పాటలు, చేసే పనులు ఏదైనా మీరు గమనించండి. ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు చూసినా దేవుని మాటలు మాట్లాడితే వాడు సరైన జీవపు ఓట కలిగిన వాడు. దేవుని పాటలు పాడుతూ ఉంటే దేవుని ఓట కలిగిన వాడు. లేదు, ఎప్పుడు చూసినా బూతు మాటలు మాట్లాడుతుంటే చెడిపోయాడు. ఎప్పుడు చూసినా పనికి మాల బయట పాటలు పాడుతుంటే వాడు చెడిపోయాడు. వాడు మరి పైగా చెడిపోయింది. నోరు కాదు, నాలుగు కాదు, నాలుగు వల్ల కాదు మాటలు వచ్చేది, పెదాల వల్ల కాదు మాటలు వచ్చేది. మరి దేని వల్ల అంటే లోపల హృదయం అన్నాడు. అందుకే ప్రతి చెడ్డది కూడా లోపల నుంచే బయటకు వస్తుంది. లోపల నుంచి, బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని పాడు చేయదు, కానీ మనిషిలోంచి బయటకు వచ్చేది మనిషినే కాదు కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కుటుంబాలనే కాదు గ్రామాలను సైతం నాశనం చేస్తుంది. ఇది బాగుపడాలంటే లోపల ఓట బాగుపడాలి. లోపల ఓట బాగుపడాలంటే పడాల్సిన నిబంధన ఎక్కడ పడాలి? హృదయంలో పడాలి. అది మీరు గమనించండి. పెళ్లి నిబంధనలు చేస్తారే, పెళ్లి నిబంధన కాగితాల మీద జరిగితే ఆ కాపురం నిలబడదు, మాటలతో జరిగితే కాపురం నిలబడదు. మరి ఎక్కడ జరగాలి? ఈయనే నా భర్తని ఆవిడ హృదయంలో ఫిక్స్ అవ్వాలి, ఈవిడే నా భార్య అని హృదయంలో ఫిక్స్ అవ్వాలి. కాగితాల మీద సంతకాలు పెడితే పైకి కనబడతాయి, కానీ ఆ కాగితాలు చిరుగుతాయి. కాగితాలు కాపురాలు నిలబెట్టవు. మరి ఏం నిలబడుతుందంటే నిబంధన కాగితాల మీద కనబడకూడదు, కట్టిన తాడిలో కనబడదు. తాడికి 3 ముళ్ళేస్తే
ఆ కాపురం పచ్చగా ఉండదు అనుకోకండి. 3 కాదు 33 వేసిన లోపల నిబంధన సరిగా పడకపోతే ఆ కాపురం నిలబడమన్నా నిలబడ. కాపురం నిలబడాలంటే 3 ముళ్ళు కాదు, పెట్టే ఉంగరాలు కాదు, మరి ఏం చేయాలంటే నిబంధన హృదయంలో పడాలి. ఏంటి ఆ నిబంధన అంటే, ఈవిడే నా భార్య, నేను జీవితాంతం ఈవినితోనే కాపురము చేస్తాను, ఇంకొక ఆవిడ్ని నేను ఆశించను, నేను ఎట్టి పరిస్థితుల్లో పక్కకి తిరగనని లోపల నిశ్చయముగా ఒక సంతకం పడాలి. నిబంధన అక్కడ జరగాలి. ఆవిడ కూడా అది చేయాలి. ఏమనంటే, ఈయనే నా భర్త, కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన వ్యాధైన బాధైన ఏదైనా ఇతనితోనే, ఇక మరలా ఇంకొకరు నేను ఆశించను, ఇంకొకరు వంక నేను చూడనని నిబంధన లోపల పడితే అప్పుడు బుద్ధులు బాగుంటాయి. మరి ఇప్పుడు నిబంధనలు పైకి చాలా గట్టిగా కనపడుతుంది, కానీ జరగాల్సిన చోట జరగట్లేదు. అందుకని ఒకప్పుడు ఇంత తతంగం లేదు. గవర్నమెంట్ సర్టిఫికెట్లు పొందిన పాస్టర్ గారు లేరు. అయినా కానీ వాళ్ళ పెళ్లిళ్ళు సక్రమంగా జరిగాయి. మరి ఇప్పుడు పక్కడ బందీగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎవరు? సాక్షి సంతకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంత పక్కడ బందీకి జరుగుతుంది. మీరు ఆలోచించండి, రెబకమ్మ గారికి ఎవరు పెట్టారు సంతకం? రెబకమ్మ గారికి ఎవరు పెట్టారు? పైగా ఆ రోజు వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు, ఫోటోగ్రాఫ్లు ఏమైనా ఉన్నాయా? ఎలియాజర్ వచ్చేసిందట, ఇస్సాకు ఆవిడ్ని చేసుకున్నాడు. ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? 3 ముళ్ళేశారు, 33 ఏళ్ళు అనేశారు. ఏమీ లేదు. మరి ఏం జరిగిందంటే నిబంధన జరిగింది. ఇంకా చెప్పాలంటే రెబకమ్మ గారు అక్కడే చేసుకుంది నిబంధన. ఎక్కడ? ఇంటి దగ్గర బయలుదేరక ముందే చేసుకుంది. ఇంట్లో వాళ్ళు అంటారు, అప్పుడే తీసుకెళ్ళిపోతావు అంటే రెబకమ్మ అంటది, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఒకసారి అలా వచ్చింది, మరలా తిరిగి పుట్టింటికి వెళ్ళలేదు. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇస్సాకుతోనే ఉండిపోయింది. చచ్చిపోయేంత వరకు ఇస్సాకుతో ఉండిపోయింది. ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంది చెప్పండి. మంచి ముహూర్తాన్ని చూసారా? ముహూర్తాలు లేవు. కళ్యాణ మండపంలో గట్టిగా చేశారా? అవేమి లేవు. మరి ఎలా జరిగిందంటే వాళ్ళ హృదయాలలో ఒక స్టాంప్ పడింది. ఏంటి ఆ స్టాంప్ అంటే, ఈయనే ఈవిడే ఫిక్స్ అంటే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ బాగుండాలి? హృదయం. అందుకనే చెడిపోయేది హృదయం, మనిషిని చెడిపేసేది హృదయం. కాబట్టి నిబంధన ఎక్కడ పడాలి? మీరు ఆలోచించండి, ఏది హృదయంలో వెళ్దాం. అయితే పాపం వెళ్తుంది, లేదా వాక్యం వెళ్తుంది. అందుకే అంటాడు, వాక్యం చాలా బలమైందట. ట్యాబ్లెట్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఇంజక్షన్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కొంతవరకే. కానీ వాక్యం అంటాడు, వాక్యము బలమైంది. ఎక్కడ దాకా వెళ్తుంది? అది ఎముకలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు మనుషుల యొక్క ఆలోచనలను అని. ఎక్కడ దాకా? ఎముకలను సైతం పగలగొట్టి నిలదం ఉందా? ఎముకల్ని సైతం, ఎముకలు సైతం, ఎముకలానే ఉంటుంది. ఎముకలో ఉన్న మూలుగులు సైతం విభజించుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడంటే హృదయం యొక్క తలంపులన్నది శోధిస్తుంది. చూడండి, అక్కడ దాకా వెళ్ళే శక్తి దేనికి ఉందనుకున్నారు? వాక్యాన్ని. అందుకనే ఈ నిబంధన అక్కడికి వెళ్ళాలట. ఎక్కడికి? ఏ ఓట అయితే నాశనం అయిపోయిందో ఆ ఓట దగ్గరికి వెళ్ళాలి. ఆ ఓట దగ్గరికి ఎవరు తీసుకెళ్ళరంటే, ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళారు. మళ్ళీ ఎవరు తీసుకెళ్ళాలి? దేవుని దాసుడైన ఎలీషా గారు తీసుకెళ్ళి అంటున్నాడు, ఇదిగో యెహోవా దీన్ని బాగు చేశాడు. మళ్ళీ హృదయాన్ని బాగు చేసేది ఒక దేవుడు మాత్రం. ఇంకెవడు దాన్ని బాగు చేయమన్నా బాగు చేయడు. కాబట్టి ఒకవేళ మీరు చెడిపోయారన్నా, మీ ఆలోచన చెడిపోయినేమో, మీ ప్రవర్తన చెడిపోయిందేమో, ఒకవేళ దేనికి దాసుడైపోయావో గమనించు. నీ హృదయం దేనికి బానిస చేసిందో గమనించు. తాగడానిక, తినడానిక, దేనికి బానిస అయిపోయావు? దేనికి బానిస? కొంతమంది దేనికో దానికి బానిస అయిపోతారు. ఎవరు చేశారు నిన్నంటే నీ హృదయం చేసింది.
నువ్వు ఏ పాపానికి దాసుడైపోయావో నువ్వు గమనించు. ఆ పాపానికి నేను దాసుని చేసింది నీ హృదయం. పదే పదే అది కావాలని అడుగుతుంది, పదే పదే కావాలని అడుగుతుంది. కాబట్టి దాన్ని బాగు చేయాలంటే దేవుని నిబంధన నీ హృదయంలో, నీ హృదయంలో. అందుకనే కళ్ళు చెడిపోనేమో, ఎందుకంటే ఈ రోజు కళ్ళు మంచివి చూడడానికి ఇష్టపడలేదు, మరి ఏం చూడడానికి ఇష్టపడదు? పాపిష్టి కార్యాలు చూడడానికి ఇష్టపడుతుంది, పాపపు దృశ్యాలు చూడడానికి ఇష్టపడుతుంటే, అయితే నీ కళ్ళతో ఒక నిబంధన చేయాలి. యోబు గారు అన్నాడు, నేను నా కళ్ళతో నిబంధన చేశాను, నేను నా కళ్ళతో నిబంధన చేశాను. మీరు గమనించండి, నిబంధనలు జరగాలి. ఏంటంటే కళ్ళతో జరగాలి. ఎక్కడ జరగాలి? హృదయములో కళ్ళకో నిబంధన, నీ హృదయములో కళ్ళకో నిబంధన, కాళ్ళకో నిబంధన, చేతులకో నిబంధన. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిబంధన చేయాలి. ప్రతి అవయవానికి నువ్వు నిబంధన చెయ్యాలి. నీ హృదయములో నిబంధన చేయాలి. నిబంధన ఎలా ఎలా మీరు ఆలోచించండి. ఎలా నిబంధన చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 1 గంటకు భోంచేయడం అలవాటు అనుకోండి, కరెక్ట్గా 1 గంటకి నువ్వు టైం చూడకపోయినా నీకు లోపల గంటలు మోగుతూ ఉంటాయి. ఏమైంది? వెంటనే మనం టైం చూస్తాం. ఏంటి ఆకలేస్తుంది, ఏంటి ఆకలి? మీరు ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలు లెగాలనుకున్నారనుకోండి, ప్రతిరోజు లేవాలనుకుంటే ఫస్ట్ అలారం పెట్టుకుని లేవాలి. కొన్ని రోజులు మనం లేచామనుకోండి, ఇక అలారం అక్కర్లా, ఆటోమేటిక్గా తెల్లవారు 4 అవ్వకముందే మనకేమొస్తుంది? ఎందుకు వస్తుంది? ఒకప్పుడు అలారం మోగితేనే కానీ లెగలేదు, మరి ఇప్పుడు ఎలా లేస్తున్నావు? నీ బాడీకి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటంటే నీకు 4 గంటలు అయ్యేసరికి లేవాలి అన్న అగ్రిమెంట్ మైండ్లో ఫిక్స్ అయింది. అందుకే ఆటోమేటిక్గా లేస్తుంది. 1 గంటకు భోజనం చేయాలనుకుంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. దాన్ని అలవాటు అంటారు. దీన్ని అలవాటు చేయాలి. మనకే కాదు, కుక్కలకైనా అలవాటు అవుద్ది, పశువులకైనా అలవాటు అవుతుంది. అందుకే మీరు గమనించండి, ఒక టైంలో కుక్కలు పెంచే యజమానులు ఉంటారు చూసారా, కుక్కలు ట్రైనింగ్ ఇస్తుంటారు. ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు ఆ కుక్కకు భోజనం పెట్టేటప్పుడు ఏదో సిగ్నల్ ఇస్తాడు, గంట కొట్టడమో లేదా ఏదో. ఆ గంట కొట్టేసరికి కుక్కలో ఆకలి మొదలవుతుంది. ఎందుకంటే ఈ గంట దేనికి చిహ్నం? దాన్ని జరిగే నిబంధన ఏంటి తెలుసా? ఈ గంట మోగితే నువ్వు దేని సిద్ధపడాలి? ఆహారం తినడానికి సిద్ధపడాలి, ఆహారం తినడానికి సిద్ధపడాలి. ఇవి సిగ్నల్స్. ఇవన్నీ మన బాడీతో మనం చేసుకునేటటువంటి నిబంధన, బాడీతో చేసుకునే నిబంధన. దీన్నే అలవాటు అంటారు. అలాగే కళ్ళకి నిబంధన చేసేట ఎలా చేసాడు ఈయన అంటే, ఆయన అంటున్నాడు, కన్యకు నేను ఎలాగూ చూస్తును, కన్యకు నేను ఎలాగూ చూతును, అలాగూ చూసిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణ. మీరు గమనించండి, కళ్ళతో ఒక నిబంధన చేయాలి. మళ్ళీ పైగా ఏంటి ఆ నిబంధన అంటే, మళ్ళీ ఆయన అంటాడు కన్యకను అన్నాడు. ముసలావుని కాదు. ముసలావుని ఎలా చూస్తాం? ముసలావుడి గురించి నిబంధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ముసలావుని చూసినా అనుకుంటాం. అందుకనే ముసలావుడు కనపడగానే నోటి నుంచి ఒక మాట వస్తుంది. ఏంటి ఆ మాట? మా అమ్మగారు అంటాం. అవునా? మా అమ్మగారు లేదా బామ్మగారు అని మర్యాదగా పిలుస్తాం. అంటే తలనేర్చినటువంటి ఒక వృద్ధురాలు, తలనేర్చినటువంటి వంగి నడుస్తున్నటువంటి ఒక వృద్ధురాలు మన కంటికి కనపడగానే లోపల ఆటోమేటిక్గా ఒక డైలాగ్ బయటకు వచ్చేస్తుంది. ఏంటి ఆ డైలాగ్ అంటే, మా అమ్మగారు, మా అమ్మగారు. కానీ కన్యక దగ్గర మీరు గమనించండి, ఏమని పిలవాలా అని కొంచెంసేపు ఆగుతాం. ఎందుకు ఆగుతున్నావు? అక్కడ మా అమ్మగారు అని పిలిచావు, ఎందుకంటే లోపల ఫిక్స్ అయిపోయింది. వృద్ధురాలు ఏమని పిలవాలి? మా అమ్మగారు. వృద్ధుడేనంటే ఒక కన్యక, ఒక కన్య పిల్ల వృద్ధుని చూడగానే ఏమనిపిస్తుంది? తాతగారు. అంటే లోపల ఫిక్స్ అయింది ఏంటంటే, తల నెరిసిన వృద్ధుడు పెద్దవాడు కనపడగానే నోటి నుంచి డైలాగ్ వస్తుంది, తాతగారు. అదే వయసులో ఉన్న అబ్బాయి, అందంగా ఉన్న అబ్బాయి కనపడ్డాడు అనుకోండి, అతన్ని పిలిచేటప్పుడు మాత్రం ఆలోచిస్తుంది, ఏమని పిలవాలి తన్ని? ఎందుకంటే లోపల ఆలోచనలు బయటకు వస్తుంది. వాళ్ళ అందం ఆకర్షిస్తూ ఉంటుంది. వాళ్ళని ఆకర్షించి ఏమని పిలవాలి, ఏమని పిలవాలి అంటే, ఏమని పిలవాలి నీకు అనిపిస్తున్నాడు. అర్థం తెలుసా?
లోపల చెడు తలంపులు నీకు ఉన్నాయి. మీరు గమనించండి, యోబు గారు చేసిన ఆ నిబంధన ఏంటకున్నారు, కన్యకను నేను ఎలాగూ చూపు. అంటే వృద్ధురాలు చూడగానే మా అమ్మగారిని ఫిక్స్ అయినట్టు ఈయన లోపల ఫిక్స్ అయిపోయాడు. ఏంటంటే కన్యక కనబడగానే బాడీతో చేసుకునే అగ్రిమెంట్, నీ కంటికి ఒక కన్య పిల్ల కనబడగానే శరీరమా హృదయమా నువ్వు ఒకటే తలంపుతో ఉండాలి. ఏంటి, నీవు అలా చూడకూడదు. మరి ఎలా చూడాలి? ఆవిడ చూసినప్పుడు మా అమ్మ అన్నావే, మనకంటే పెద్ద వయసు ఉన్నవాడిని చూస్తే ఆవిడని చూస్తే అమ్మ అని ఫిక్స్ అయ్యావే, అలాగే కన్యకు చూసినప్పుడు ఫిక్స్ అవ్వాలి. ఏంటది, చెల్లెలని ఫిక్స్ అవుతావా, లేదా నీకు పెళ్ళై ఉంటే కూతురని ఫిక్స్ అవుతావు? ఎలా ఫిక్స్ అవుతావు? ఫిక్స్ అవ్వాలి ఎప్పుడు ముందే. ఇంకా చెప్పండి, కన్యకను చూడక ముందే హృదయానికి ఒక బాండ్ రాయాలట. ఏంటంటే హృదయమా, కన్యక నీ కంటికి కనబడితే ఎలా చూడాలి? నువ్వు దురుద్దేశంతో చూడకూడదు. మరి ఎలా చూడాలి? ఎలా చూడాలని హృదయంలో ఫస్టే నిబంధన రాశాడు. నిబంధన. ఇప్పుడు చెప్పండి, మీ కళ్ళతో ఈ నిబంధన ఎప్పుడైనా చేశారా? కన్యకను ఎలా చూస్తుంది? ఈరోజు కొంతమంది దరిద్రులు ఉంటారు, వయసు చూస్తే పెద్దది, కానీ చూపులు చూస్తే పనికి మాల చూపులు, భయంకరమైన చూపులు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న తరం ఏదైతుంది, ఈ తరానికి వావి లేదు, వరస లేదు, ఏమీ లేదు. మరి దేంతో నిండిపోయారు? కామం. ఈ కామంతో నిండిపోయి బతుకుతున్నటువంటి మనుషులు, తల్లి లేదు, చెల్లి లేదు, ఏమీ లేదు. భయంకరమైన తలంపులతో ఈరోజు బతుకుతున్నారు. ఎందుకు ఎలా అయిపోయారంటే చెప్పండి, హృదయములో నిబంధన లేవు. నిబంధనలు ఈరోజు వాక్యాలు ఎవడుకున్నాయి? ఈరోజు హృదయాల్లో వాక్యాలు లేవు. ఒకప్పుడైతే కూర్చోబెట్టి పాస్టర్ గారు నేర్పించేవారు, మరి ఇప్పుడు వాక్యాలు లేవు. మరేమున్నాయి? బోధలు లేవు. మరేమున్నాయి? సినిమా డైలాగులు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. ఏం నేర్పిస్తున్నారు? ఒక అమ్మాయిని ఎలా ర్యాగింగ్ చేయాలో, ఎలా వెంటపడాలో నేర్పుతాడు, వీళ్ళు నేర్చుకుంటున్నారు. అందుకే ఈ రోజు హృదయాల్లో నిబంధనలు ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే బయట సమాజం నేర్పిస్తుంది. అందుకే ప్రతి స్త్రీని దుర్మార్గపు చూపుతో చూస్తున్నారు, అందుకనే నిబంధనలు హృదయంలో జరగాలి. ఓటు అదే. కాబట్టి బయట మనిషి ప్రవర్తన బాగుపడాలంటే ఫస్ట్ నిబంధన అక్కడ జరగాలి. అందుకనే ఒకవేళ నువ్వు చెడు చేసే అలవాటుని కొంటే, వ్యభిచారానికి అలవాటు అయితే ఫస్ట్ ఎక్కడ కాదు నియంత్రించుకోవడం. మరి ఎక్కడ నియంత్రించుకోవాలంటే నీ హృదయంలో నియంత్రించుకోవడానికి ట్రై చేయాలి. నిబంధన అక్కడ చేయాలి. అక్కడ చెయ్యాలంటే నీ మాటల వల్ల జరగదు, నీ మోటివేషన్ వల్ల జరగదు. మరి ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యం వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే తప్ప మనిషి లైఫ్ అనేది బాగుపడదు. అందుకని ఓట దగ్గరికి వెళ్ళి ఉప్పు వేశాడు. ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ భూమి, ఆ నీరు ఏమైపోయిందో మాట్లాడుతుంది. దీనివల్ల మరణము కలగకపోవును అని వచ్చింది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అని మాట్లాడుతూ, దీనివల్ల మరణము కలగక పోవును, భూమి నిస్సారముగా ఉండదు అని నేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీరు మంచిదైపోయిన. చూడండి, దేవుని శాపం దిగినటువంటి ఆ ప్రాంతం ఏమైపోయిందట? మంచిదైపోయింది. అప్పటి వరకు పాడైపోయిన ఆ ప్రాంతం ఏమైపోయింది? మంచిదైపోయింది. ఎందుకు మంచిదైందంటే అక్కడ పడాల్సిన చోట ఉప్పు పడ్డాడు. ఇక్కడ కూడా మీ హృదయం బాగుపడితే మీరు బాగుపడతారు. ఎందుకంటే అదే మిమ్మల్ని చెడిపేసి. కాబట్టి అక్కడ పడాలి నిబంధన. అలా పడితే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. శాపగ్రస్తమైంది కూడా దీవెనకరంగా మారిపోతుంది. ఇది ఎరుకో పట్టణాన్ని శాపాన్ని తీసి బాగు చేసి. ఇప్పుడు రెండో పట్టణం దగ్గరికి వద్దాం. 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళింది. బేతేలు ఫస్ట్ ఏంటి? ఎరుక.
ఎరుక అనగానే శాపగ్రస్తమైంది. అంటే చెప్పాలంటే దేవుని ఉగ్రత కురిసినటువంటి ప్రాంతం. బేతేలు అంటే, బేతేలు గురించి తెలుసా? బేతేలు అనగా, బేత్ అనగా ఇల్లు, ఏల్ అనగా దేవుడు, దేవుని యొక్క ఇల్లు, దేవుని ఇల్లు. ఇంకా చెప్పాలంటే బేతేలుకు మూల భాషలో ఆదికాండంలో మనకు కనపడుతుంది. యాకోబు గారు పేరు పెట్టారు బేతేలు అని. బేతేలు దేవుడు అంటాడు. దేవుని మందిరం ఎప్పుడు ప్రారంభమైంది? అబ్రహాము గారి దగ్గర ప్రారంభమైంది. అబ్రహాము గారు బేతేలులో బలిపీఠం కట్టాడు. ఆయన బేతేలులో బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించాడు. అంటే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన చోటు బేతేలు. అబ్రహాము గారితోనే కాదు, యాకోబు గారు కలగన్నారట. ఏంటి ఆ కల అంటే, ఆయన అక్కడ పడుకుంటే ఒక నిచ్చెన ఆకాశానికి వేయబడింది. ఆకాశానికి వేయబడితే దేవదూతలు నిచ్చెన మంచి కిందకు దిగుతున్నారు, మళ్ళా కింద నుంచి పైకి ఎక్కుతున్నారు. అంటే దేవుని దగ్గర నుంచి భూమి మీద వేయబడిన నిచ్చెన దేవునికి భూమికి ఒక నిచ్చెన లాంటిది ఆ ప్రదేశం. నిచ్చెన అంటే అక్కడి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవుని దగ్గర నుంచి అక్కడికి సమాధానం అంటే రాయబారాలు జరుగుతాయి, ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి, రవాణా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకం వెళ్తుంది, పరలోకం నుంచి సమాధానం ఆ ప్రాంతంలోనికి దిగొస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం దేవుని మందిరం అన్నాడు. ఇది అలాంటి స్థలము కాదు. ఇదేంటంటే ఇది దేవుని మందిరం. నిశ్చయముగా యెహోవా ఎక్కడ నివాసం ఉన్నాడు అని చెప్పారు. చూడమాట ఆదికాండంలో రాయబడుతున్న సందర్భాన్ని మీరు చూడగలిగితే యాకోబు గారు మాట్లాడినటువంటి ఆ మాట మనకు కనబడుతుంటుంది. 20 ఆదికాండం ఎంతనా 28వ అధ్యాయం 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అన్నాడు. చూడండి, ఇస్సాకు దేవుడైనా యెహోవా నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను అన్నాడు. చూడండి, ఇస్తానని మాట్లాడగానే అవన్నీ విన్నడట. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమున్నాడు, అది నాకు తెలియకపోయాను అన్నాడు. అంటే ఇప్పుడు బేతేలు అనేది మీకు అర్థం కావాల్సింది, ఆ బేతేలు ఎవరుంటారు? దేవుడు నివాసమున్న స్థలం. అంటే ఇంకో పరిభాష చెప్పాలంటే పరిశుద్ధ స్థలం, పవిత్ర స్థలం. వెంటనే ఆయన అనుకున్నాడు, నాకు తెలియక ఇక్కడ పండుకున్నాను, నాకు తెలియక ఇక్కడ పండుకున్నాను. నిశ్చయముగా ఈ ప్రాంతమందు యెహోవా నివాసము ఉన్నాడు, ఇది నాకు తెలియదని చెప్పట. వెంటనే ఆయన ఏం చేశాడంటే వెంటనే ఒక రాయి తీసుకున్నాడట. చూడండి 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరికి లూజు అని పేరు. ఏం పేరు పెట్టాడంటే బేతేలు. దానికి అర్థం ఏంటంటే నెంబర్ కింద పెట్టాడు, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. అందుకని బేతేలు అనగా దేవుని మందిరం, దేవుడు నివాసం ఉన్న చోటు, దేవుడు అబ్రహాంతో మాట్లాడిన చోటు, యాకోబుతో మాట్లాడిన చోటు, యాకోబుకు దర్శనమిచ్చిన చోటు, ప్రతిసారి యాకోబును కలుసుకున్న చోటు. చివరికి ఆయన పేరు ఏమని పిలువబడిందంటే నేను బేతేలు దేవుని అంటాడు. నేను బేతేలు దేవుని, బేతేలులో నివాసం ఉన్న దేవుడు, బేతేలులో దర్శనం ఉన్న దేవుడు. అందుకే బేతేలు అనగా దేవుడు ఉండేటటువంటి చోటు. ఇప్పుడు చూడండి, యెరికో పట్టణం శాపగ్రస్తమైంది, బేతేలు దీవెనకరమైంది. యాకోబును దీవించిన స్థలం, యాకోబును దీవించిన స్థలానికి ఇప్పుడు ఎలీషా గారు వస్తున్నాడు. దేవుని ఇంటికి వస్తున్నాడు, దేవుని మందిరంగా పిలువబడిన ఇంటికి వస్తున్నాడు. వచ్చేసరికి అక్కడేం జరుగుతుందట, అక్కడేం జరుగుతుంది చూడండి. 2వ రాజులు 2వ అధ్యాయం. అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను, అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చారు. ఏ పట్టణం?
బేతేలు పట్టణం. చూడండి, పైన ఎరుకో పట్టణం నుంచి కొంతమంది వచ్చారు. ఆ పట్టణం వారు అన్నారట, అయ్యా నీవు ఇక్కడ నివసించడానికి చోటు మంచిది కదా, నువ్వు దేవుని ప్రవక్తవు, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడు, నువ్వు ఇది చెడిపోయిన ప్రదేశం, ఇది ఈ చెడిపోయిన ప్రదేశంలో నీలాంటి వాడికి చోటు లేదు, కాబట్టి ఇక్కడ నువ్వు ఉండలేవు, ఎందుకంటే ఈ నీళ్లు నాశనం అయిపోయింది, నిస్సారమైన భూమి ఇది, ఇది అక్కడ ఉండకూడదయ్యా, నీలాంటి వాడు వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళందరూ అన్నారు, నీకు ఇది తగదు, ఇది చెడిపోయిన చోటు అని ఎలీషా గారికి ఆహ్వానం చెప్పారు. ఎక్కడ అంటే శాపగ్రస్తమైన చోట ఎలీషా గారికి ఆహ్వానం వచ్చింది. దీవెనకరమైన చోట ఎవరట? మళ్ళీ పైకి పెద్దోళ్ళు కాదు, మరెవరు? బాలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కాదు, పాలు తాగే పిల్లలు కాదు. బాలు అనగానే అక్కడ అర్థం ఏంటంటే, మీరు గమనించండి, ఏజ్ని ఎలా చెప్తారు? కిడ్స్ అంటారు. కిడ్స్ అంటే చిన్నపిల్లలు. అలాగే యూత్ అంటారు, యవనస్తులు. టీనేజర్స్ అంటారు చూసారు. టీనేజర్స్ అంటే అటు యూత్ కాదు, అటు యవనస్తులు కాదు, ఇటు బాలురు కాదు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు, ఇంకా చెప్పండి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు ఏదైతే ఉందో దీన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అందుకనే చిన్నపిల్ల, పసిపిల్లలు లేదా బాలురు, తర్వాత టీనేజ్ కలిగిన వారు, తర్వాత యవనస్తులు, తర్వాత నడిప్రాయం, తర్వాత వృద్ధ. ఇలా టీనేజ్లో ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే 15 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు, 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు పట్టణం నుంచి బయటకు వచ్చారు. పట్టణం నుంచి బయటకు రాగానే ఎవరైనా ఎలీషా గారు కనబడ్డాడు. అప్పటికే ఆయనకు పేరుంది. ఎవరినంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నటువంటి ప్రియ శిష్యుడు. ఏలియా గారి పేరు చెప్తే రాజులు సైతం గజగజ వణుకుతారు. రాజు ఆహాబు అన్న మాట మనందరూ తెలుసు, నా పగవాడ నీ చేతిలో నేను పడ్డానా అంటే ఏలియా గారి పేరు చెప్తే రాజులే గజగజ వణికేవారు. రాజులే ఆయన పేరు చెప్తే ఎవడు సరిగా అన్నం తినేవాడు కాదు. పాపాత్మలకి ఏలియా అంటే అంత భయం. ఆయన దారిలో కనబడితే భయం, ఆయన పేరు తలుచుకుంటే భయం. అలాంటి స్టాండర్డ్ సెట్ చేసినటువంటి ఒక ప్రవక్త. ఆయన నీత లాంటిది, ఆయన ప్రవర్తన లాంటిది, ఆయన పేరు లాంటిది. అలాంటి స్టాండర్డ్ కలిగిన వ్యక్తికి ఈయనెవరు? ప్రియ శిష్యుడు, ప్రియాతి శిష్యుడు. అలాంటి ఆయన వస్తున్నాడు. అలాంటి ఆయన ఎందుకంటే సైన్యాధిపతులు సైతం ఏలియా గారికి గజగజ వణికారు. వణకకపోతే ఆకాశం నుంచి అగ్ని దింపి కాల్చేసిన సంఘటనలు ఆ మధ్య కాలంలో జరిగింది. ఆ మధ్య చెప్పాలంటే ఇదే మొదటి అధ్యాయంలో కనబడుతుంది మనకి. మొదటి అధ్యాయం అప్పుడే పచ్చిగా నిజమేంటి తెలుసా? ప్రవక్తల్ని, బయలు ప్రవక్తల్ని తగలేశాడు ఆయన. సైన్యాధిపతులను తగలేశాడు. ఆకాశం నుంచి అగ్ని దింపి కాల్చేసినటువంటి ఒక అద్భుతమైన ఆత్మ కలిగిన దైవజనుడు. అలాంటి దైవజనుడికి ప్రియ శిష్యుడు ఎక్కడికి వచ్చాడట? బేతేలుకు వచ్చాడట. దేవుడి నివాసం ఉన్న స్థలానికి వచ్చాడట. దేవుడి నివాసం ఉన్న స్థలానికి వస్తే ఆ పట్టణం నుంచి వచ్చారు ఈ ప్రభుత్వం. వచ్చారు బోడివాడ అన్నారు. బోడివాడ అంటే బోడివాడ చూడండి, బోడివాడ అని పిలుస్తారంట. బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఎవరు? దేవుడి నివాసం ఉన్న స్థలంలో ఉన్నటువంటి వారు. ఎందుకు ఇలా అయిపోయారు అంటే ఈ దేశాన్ని లేదా ఈ పట్టణాన్ని పరిపాలించిన దౌర్భాగ్యపు రాజు ఒకడు ఉన్నాడు. వాడి పేరు యెరోబాము. ఆడు వచ్చేంత వరకు ఆ పట్టణం చాలా బాగుంది. వాడు వచ్చాక ఆ పట్టణం నాశనం అయిపోయింది. మీరు గమనించండి, పైనున్న పాలకుడు సరిగా లేకపోతే ప్రజలు నాశనం అయిపోతారు. ప్రజల్లో మళ్ళీ పైగా పెద్దోళ్ళు కాదు, మరెవరు? తీర్వా దెబ్బలైన ఎలా ఉంటారు చూసారా? ఈ 10-15 ఏళ్ళ వచ్చిన ఉన్నటువంటి ఏలే నాశనం అయిపోతారు. ఏలకు బుద్ధి జ్ఞానం అంత వికసించి ఉండవు. కాబట్టి ఎలాంటి దరిద్రులు ఎక్కువైపోతారు. మీరు ఆలోచించండి, పైన రాజు ఒక పనికిమాల పని చేసాడు. ఏంటి ఆ పనికిమాల పని అంటే
దూడలు చేసేట బంగారపు దూడలు చేసి పట్నం మంది నిలబెట్టి అన్నాడు, మీ దేవుడైన యెహోవా ఇవే అని చెప్పారు. మళ్ళీ మీరు గమనించండి, వేరే పేరు పెట్టలేదు, వేరే దేవతల పేరు పెట్టలేదు. మరి ఎవరి పేరు పెట్టాడు? సాక్షాత్తు యెహోవా పేరే పెట్టాడు. దూడలకు పెట్టిన పేరేంటి తెలుసా? ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా ఇవే అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వాటిని ఆరాధించడం మొదలు పెట్టారు. యెరూషలేముకి వెళ్ళడం మానేశారు, యెరూషలేము మందిరానికి వెళ్ళడం మానేశారు, దేవుని ఆరాధించడం మానేశారు. మానేసిన వేళలో వాటిని ఆరాధించడం మొదలు పెట్టారు. ఎవరు? వీళ్ళ బయట వాళ్ళు కాదు, యూదులు. వీళ్ళ బయట వాళ్ళు కాదు, అన్యులు కాదు. ఎవరు? ఇశ్రాయేలు. దేవుని పిల్లలైన వేళలో దేవుణ్ణే ఆరాధిస్తున్నాం. దేని ఆరాధించారు? దూడలను ఆరాధించడం మొదలు పెట్టారు. యెహోవా అని పేరు పెట్టి వాటిని ఆరాధించడం మొదలు పెట్టారు. చెడగొట్టింది ఎవడు? రాజు. మీరు గమనించండి, రాజులు ప్రజల మనసుల్ని చెడగొడతారు. మళ్ళీ పైగా వీళ్ళ వల్ల వృద్ధాప్యం ఉన్నవాడు చెడిపోరు కానీ, నడిప్రాయం ఉన్నవాడు చెడిపోరు కానీ, వీళ్ళ ప్రభావం ఎవరి మీద పడత తెలుసా? వీళ్ళ టార్గెట్ టీనేజ్లో ఉన్నవాడు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, క్రైస్తవుల మీద తిరగబడే బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసా? పెద్దోళ్ళు కాదు, పెద్దోళ్ళు. రే వాళ్ళ మానం వాళ్ళ పోతే మీకు ఎందుకు రా అంటారు. కానీ ఈ పిల్ల బ్యాచ్ ఉంటుంది చూసారా? ఈ పిల్ల బ్యాచ్ అంత అగేషన్ ఎక్కడికి వస్తారు? ఎందుకంటే వీళ్ళకంత జ్ఞానం ఉండదు, వీళ్ళ దేవుని పిల్లలన్న జ్ఞానం వాళ్ళకు ఉండదు, దానివల్ల ఎదురయ్యే పరిస్థితుల గురించి వాళ్ళకి జ్ఞానం ఉండదు. కాబట్టి అలాగే తయారవుతుంటారు. కానీ పెద్దోళ్ళతో నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు కూడా వాటిని ఆరాధిస్తూ పాడైపోయారు. వాటిని ఆరాధిస్తూ ఈరోజు మీరు గమనించండి, బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎక్కువ శాతం క్రైస్తవ్యానికి హేళన ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? క్రైస్తవుల నుంచి, మందిరాల్లో నుంచే ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు. మళ్ళా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో నుంచే దేవుని ప్రవక్తను అవమానించేవాడు వచ్చారు. దేవుని ప్రవక్తను అవమానించేవాడు వచ్చారు. దేవుని మందిరంలో నుంచే దేవుని ప్రవక్తను అవమానించేవాడు వచ్చారు. అవహేళన చేసేవాడు వచ్చారు. అపహాస్యం చేసేవాడు వచ్చారు. అది మీరు గమనించండి. దేవుని దాసులు బయట కన్నా క్రైస్తవ పిల్లలే ఎక్కువ హేళన చేస్తారు. మళ్ళా చెడ్డోడు కాదు, మంచోడు, నీతి కలిగిన వాళ్ళని మన పిల్లలే చెప్పండి, క్రైస్తవుల పిల్లలే, క్రైస్తవుల కుటుంబాల పుట్టిన పిల్లలే హేళన చేస్తారు. వీళ్ళ కూడా యూదులు, యోధ జాతిలో పుట్టిన వాళ్ళు, ఇశ్రాయేలు సంతతి చెందిన వాళ్ళు. దేవుని మందిరం అనే ఆ ప్రాంతంలో కాపురమున్న వేళ్ళు హేళన చేయడం మొదలుపెట్టారు. ఎందుకు హేళన చేశారంటే అక్కడ ఆచారాలు మారిపోయాయి. పేరు యెహోవాయే కానీ పద్ధతులు యెహోవాయి మాత్రం కాదు. ఈరోజు కూడా మందిరం ఎవరిదండి? చర్చ్ ఎవరిది? యేసుక్రీస్తుదే. కానీ చర్చిలో జరిగే పద్ధతులు ఉన్నాయి చూసారా, అవి యేసుక్రీస్తు సంబంధించిన పద్ధతులు కాదు. ఏంటంటే ఆయన తోడెట్టాడు, మరి మనం ఏమెట్టాం? మన యేసుక్రీస్తు బొమ్మ ఎట్టాం. ఏమెట్టావు? యేసుక్రీస్తు బొమ్మ ఎట్టావు. ఏమెట్టావు? సిలువెట్టావు. ఏమెట్టావు? ఏదో పెట్టావు. వాటిని ఆరాధించడం మొదలు పెడతారు. ఇది కూడా విగ్రహారాధన. పేరు ఒకటి, అక్కడ కనిపిస్తున్న రూపం ఒకటి. దూడల రూపం చేసి దూడలకి యెహోవా అని పేరు పెట్టాడు వాడు. ఈరోజు మనం కూడా ఏ బొమ్మలు గీసి ఆ బొమ్మలకు పెట్టాం పేరు యేసుక్రీస్తు. ఇలాంటి వాళ్ళు అలాంటి వాటిని ఆచరిస్తే నాశనం అయిపోతుంది. అందుకే ఈరోజు క్రీస్తు చట్టం చర్చిలో లేదు. మరేముందంటే సాంప్రదాయం. ఆడు కొత్త సాంప్రదాయాలు తెచ్చాడు. రూపం ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో కొత్త సాంప్రదాయాలు వచ్చాయి. లేవా? బోల్డ్ అని వచ్చింది. కాకపోతే కాస్త మారుస్తారు. బయటనే కాస్త మారుస్తారు. ఎలా మారుస్తారు అంటే మనకు కొన్ని ఉన్నాయి, మనకి కాస్త చేంజ్ చేసామంటే బయట అన్య ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు చర్చుల్లో కూడా వచ్చింది. చర్చుల్లో అది మీరు గమనించండి. వాళ్ళకే కదా రక్షారేకులు, మనకు కూడా ఉన్నాయి. మనకు క్రైస్తవులకు కూడా రక్షారేకులు దిగేసుకునే వాళ్ళు ఉన్నారు.
ఎక్కడి నుంచి తెచ్చావంటే ఫలానా చోట అయ్యగారు అమ్మారు. మళ్ళీ ఎవరు? అయ్యగారే అమ్మారు. అమ్మిన ఆడికి సిగ్గులేదు, కొన్న నీకు అంతకంటే సిగ్గులేదు, నీకు అంతకంటే సిగ్గులేదు. నిమ్మకాయలు వాళ్ళైతే డైరెక్ట్గా కట్టారట, మన వాళ్ళైతే ప్రార్థన చేసి కట్టారట. అంతే. తేడా ఎక్కడ జరిగింది అంటే ప్రార్థన. మనం ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నాం. మీరు ఆలోచించండి, ఇలాంటి సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలోకి వచ్చేసి మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలంటే చెప్పండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనల్ని చూసి నీతి న్యాయాలు వాళ్ళు నేర్చుకోవాలనుకున్నాడు. బయట వాళ్ళు నీతి అంటే ఎదురా, న్యాయం అంటే ఎదురా అంటే మనం ఏం చేసాం? వాళ్ళని చూసి నేర్చుకుని ఇక్కడ పెట్టాం. ఒకటి కాదు, బోల్డంత చెత్త తీసుకొచ్చి పెట్టాం. బోల్డంత చెత్త. మార్పులు చెంతే అంతే. వాళ్ళైతే అక్షంతలు వేస్తే మనోళ్ళు పూలేసారట. నెక్స్ట్ పువ్వులు కూడా వద్దన్నారు అనుకోండి. నెక్స్ట్ ధర్మాకోలం బాల్ చేశారట. ఏమిరా అంటే మారిందంటే వెయ్యాలేదో, వెయ్యకపోతే మనసు అంత వేసారు. పది పైగా దరిద్రానికి ఏలేయడమే కాదు, పాస్టర్ గారు కూడా మీరు కూడా వెయ్యండి. వెయ్యకపోతే తొప్పిలు, మళ్ళా వెయ్యకపోతే తొప్పి. మీరు గమనించండి, ఇలాంటి ఆచారాలను తెచ్చి పెట్టుకున్నామా? మనమే కాదు, నాడు అలాగే పెట్టారు. ఇలాంటివి చూస్తే ఇళ్లల్లో ఇలాంటి వాళ్ళు తయారవుతారు. ఇలాంటి ప్రవక్త అంటే లెక్క లేనోడు, పాస్టర్ అంటే గౌరవం లేనోడు, దేవుడు దాసు అంటే విలువ తెలియనోడు, ఇలాంటోడు మన ఇళ్లలో నుంచి బయటకు వస్తారు. మన ఇళ్లలో నుంచి ఎవరంటే ప్రవక్త విలువ తెలియనటువంటి దౌర్భాగ్యులు, ప్రవక్త యొక్క వాల్యూ తెలియనటువంటి దౌర్భాగ్యులు, ఆరాధనకు అలవాటు పడిపోయిన దౌర్భాగ్యాలు, రాజు నేర్పించిన ప్రకృతి సంబంధమైన సిద్ధాంతాలకు అలవాటు పడిపోయిన దౌర్భాగ్యం ఇలా బయటకు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. ఏంటి ఎగతాళంటే బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. బోడివాడ అంటే మరి ఆయన బట్టతల ఉందేమో అందుకంటున్నారు, బోడివాడ ఎక్కిపో. చూడండి, బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఎవరిని? ఆయన ఎవరు? ఎలీషా లాంటి దైవజనుడిని బాడీ షేమింగ్ చేస్తున్నారు. రెండవది, బోడివాడు అంటే ఇంకో మీనింగ్ ఏంటి తెలుసా? నీవు మమ్మల్ని ఏమి చెయ్యలేవురా. మీరు గమనించండి, బోడి అని అర్థం ఏంటంటే ఏమీ లేనివాడు, ఏమి చెయ్యలేనివాడు అని అర్థం. బోడి అంటే పైకి ఎత్తిన జుట్టే లేదని కాదు, దానికి చాలా అర్థాలు ఉంటాయి. అందుకనే నువ్వేం చేస్తావు బోడి అంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, నీకు ఎందుకంటే నీకు అధికారం లేదు. అందుకని అధికారం లేనివాడు బోడివాడు, ఆస్తి లేనివాడు బోడివాడు, బలము లేనివాడు బోడివాడు. అంటే మనల్ని ఏమీ చేయలేని వాడు పెట్టే పేరేంటి తెలుసా? బోడివాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇప్పుడు అన్నాడు, నీకేముంది? ఎలీషా గారితో అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు బోడివాడు, నువ్వు బోడివాడు, మమ్మల్ని ఏమీ నువ్వు చేయలేవు, నువ్వేమి చేయలేవు. ఎందుకంటే మాకు అధికారం ఉంది. వెనకాల రాణి గారు మా రాణి, రాజు మా రాజు, ప్రజలు మా ప్రజలు, కులం మాది, మతం మాది, ప్రాంతం మాది. కాబట్టి నీవు మమ్మల్ని ఏమీ చేయలేవురా. నువ్వు ఒక బోడిగాడు, నువ్వు నీ వల్ల మా ఎంట్రుకు కూడా కదలరా అని చెప్పి ఎగతాళి చేస్తే బోడివాడా. నెక్స్ట్, నువ్వు నన్ను ఏమీ చేయలేవు కానీ ఎక్కిపోరా. ఎక్కిపోరంటే మెట్లెక్కని కాదు, ఎక్కిపోరంటే కొండెక్కని కాదు, ఎక్కిపోరంటే అర్థం తెలుసా? నీ బాస్ పోయాడటగా. ఎవరు నీ బాస్? ఇది బాస్ ఎవరు? ఏలియా గారు ఏమైపోయాడు? ఎక్కెళ్ళిపోయాడు, రథం ఎక్కెళ్ళిపోయాడు. ఆయన్ని గుర్రపు రథాలు చేంజ్ చేసి తీసుకెళ్ళిపోయాడు. నీ బాస్ పోయాడటగా, నీ బాసు పోయాడంటగా, నీ గురువు పోయాడంటగా. నువ్వు కూడా పోపోయావా? నీ బాస్తో పాటు నువ్వు కూడా పోకపోయావా? నీ దరిద్రం నాకెందుకో? నీ దరిద్రం ఇంకెందుకు ఏడ్చావు? ఆడు పేడ పోయింది, నువ్వు కూడా పోతే మా పేడ పూర్తిగా వదిలిపోయి నువ్వు కూడా పోరా.
నీ గురువుతో పాటు పో పైకి, నీ ఏలియాతో పాటు పో పైకి. నువ్వు పోతే మా పేడ వెళ్ళిపోదు. ఆడున్నంత కాలం ఏడిపించాడు మమ్మల్ని, ఇప్పుడు నువ్వు తయారయ్యావు. ఆడున్నంత కాలం ఏడిపించాడు. ఎవరు? ఏలియా ఏడిపించాడు. ఎలా ఏడిపించాడు? దేవుని మాట విన్నందుకు శపించాడు. శపిస్తే కరువు వచ్చింది. దేవుని మాట విన్నందుకు ఆయన శాసించాడు. ఏలియాను చూసిన ప్రతిసారిలో ఏడ్చాడు. వీడెప్పుడు పోతాడా అని చూశారట. ఏమైపోయాడు? పోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎలీషా వస్తా అంటున్నారు. నువ్వు కూడా పోరా, నీ గురువుతో పాటు పో. ఎక్కడికి పో? ఆడి పరలోకం పోయాడంటగా, ఆడి పరదేశం పోయాడంటగా, వాడితో పాటు నువ్వు కూడా పోరా, నువ్వు కూడా పో. ఇలా అపహాస్యం చేశారు. ఆడు పోయాడా, నువ్వు కూడా పో. ఈ మాట అనగానే సహించాడు. ఇంకా చెప్పాలంటే ఆయన అంటున్నారు, ఆయనతో పాటు ఎవరు? ఏలియా అని అంటున్నారు. ఏలియా ఎవరు? ఈడుస్తంటే 20 సంవత్సరాలు లేని దరిద్రులు. ఎవరిని? ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారు మన పరిభాషలో? బోడువాడ ఎక్కిపొమ్ము, బోడువాడ ఎక్కిపొమ్మని ఏం చేశారు? అపహాస్యము చేయి. అపహాస్యం అంటే ఎగతాళి. మీరు గమనించండి, హాస్యం తప్పు కాదు. హాస్యం అంటే నవ్వడం, నవ్వించడం. నవ్వడము తప్పు కాదు, నవ్వించడము తప్పు కాదు. మరి ఏం తప్పు తెలుసా? అపహాస్యం. అపహాస్యం అంటే ఎగతాళిగా చెప్పాలంటే ఎటకారం కూడా పర్లేదండి, ఎటకారం కూడా. కానీ ఎగతాళంటే దేవుడికి అసహ్యం. ఎగతాళంటే దేవుడికి అసహ్యం. ఇంకా మన పరిభాషలో చెప్పాలంటే ఎగతాళంటే అర్థం కాదండి. మన పరిభాషలో చెప్పాలంటే ర్యాగింగ్ అంటారు చూసారా? ర్యాగింగ్ చేయడం. ఏంటి అపహాస్యం అంటే? మనం నవ్వడం కోసం పక్కోడిని ఏడిపించడం, వాడిని ఏడిపించి మనం నవ్వడం. దీన్నే ర్యాగింగ్ అంటాం. ఒకప్పుడైతే ర్యాగింగ్ ఉండేది. ఇంకా చెప్పాలంటే పూర్వం వెటకారం ఆడేది, తర్వాత ఎటకారం ఎగతాళికి వచ్చింది, ఎగతాళి కాస్త ర్యాగింగ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ర్యాగింగ్ కాదు, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఏంటది? ట్రోలింగ్. సోషల్ మీడియాకి అలవాటు పడిపోయిన నేటి యువత చేసే పని ఏంటి తెలుసా? ట్రోలింగ్ అంటే ఇది ఇంకా దారుణమైంది. ముఖాలకు ముసుగులేసుకుని ఎవరిని చేస్తారో ఏం చేస్తారో తెలియకుండా చేస్తున్నటువంటి ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్ కాస్త మరలా రోస్టింగ్. పెద్దోళ్ళు తెలియకపోతే పదాలు పిల్లలకైతే బాగా తెలుస్తాయి. నేటి సమాజంలో ఇవే ఎక్కువైపోయింది. ఏంటంటే ట్రోలింగ్ ఎక్కువైంది, రోస్టింగ్ ఎక్కువైంది. ఎవరిని అంటే ఆలయాలను తేడా లేదు. మంచోని చేస్తున్నారు, చెడ్డోని చేస్తున్నారు. చేయడం అలవాటు. ఇంకా చెప్పాలంటే ఈ ర్యాగింగ్, ఈ రోస్టింగ్, ఈ ట్రోలింగ్ ఎవరి దగ్గరకు వస్తుంది తెలుసా? చివరికి దేవుడి దగ్గర కూడా వచ్చేసింది. అది మీరు గమనించండి. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ట్రోలింగ్ ఎవరి మీద కొన్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు మీద చేస్తున్నారు. యేసుక్రీస్తు బయటోడు చేస్తుంటే మన పిల్లలు దానికి పళ్ళు విలచడమే కాదు, దానికి షేర్లు కూడా చేస్తున్నారు. ఈరోజు మీరు ఆలోచించండి, ఎక్కడ అదే ట్రోలింగ్ చేశారట. ఏంటా ట్రోలింగ్ అంటే? బోడువాడ పోరాపై చూడండి, అప్పటికైనా కుమ్ములు ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా ఏలినవాడ ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే అని గురువు లేని బాధ గుండెల నిండా పెట్టుకుని ఏడుస్తుంటే, తన్ను తాను ఓదార్చుకుంటుంటే, మానిపోయిన గాయాన్ని, మర్చిపోయిన విషయాన్ని మరలా రేపంటున్నారు. నీ గురువు పోయాడంటగా, నువ్వు కూడా పోరా అంటే ఆల్రెడీ దుఃఖంలో ఉన్నవాడిని ఇంకేం చేస్తున్నారు? ఇంకా రెట్టింపు దుఃఖానికి గురి చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలా చేశారో ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నాడు, వెనక్కి తిరిగాడట. తిరిగి సహించాడు. ఏం చేస్తాడు? అతడు 24 వచ్చింది. అతడు వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. మరలా
మనలా శపించలేదు. మరి ఎలా? యెహోవా నామము. మీరు ఎప్పుడు గమనించండి, మన ప్రార్థన ఎప్పుడు పవర్ఫుల్ అవుతుందో తెలుసా? మన ప్రార్థన కావచ్చు, లేదా మన శాపం కావచ్చు, మన దీవెన కావచ్చు, ఎప్పుడు పవర్ఫుల్ అవుతుందో తెలుసా? దానికి ఒక సంతకం ఏడవ్వాలి. ఎవరి సంతకం అది? యెహోవా సంతకం, దేవుని సంతకం ఏడైతే దానికి చాలా పవర్ ఎక్కువ. అది మన దీవెనైనా పవర్ఫుల్, రెండవది మన శాపమైనా పవర్ఫుల్, అది చాలా పవర్ఫుల్. దానికి ఏడవలసింది దేవుని సంతకం. అక్కడ ఆయన సంతకం యాడ్ చేశాడు. ఎలా యాడ్ చేయాలి సంతకం? ఎలా యాడ్ చేయాలి? మీరు గమనించండి, మీ ప్రాంతాలను కాపాడుకోవాలన్నా ఈ సంతకం యాడ్ చేయాలి. మీ ప్రాంతాల యొక్క పరిస్థితి మీరు గమనించి తీర్పు మీ ప్రాంతాల మీదకి రావాలన్నా ఈ సంతకం ఏడాలి. ఏంటి సంతకం అంటే? అది యెహోవా సంతకం, అది యెహోవా నామం. యెహోవా నామము శపించాడు. ఎలా శపించాడు అంటే, దేవుడు ఒక తీర్పు ముందే రాశాడు. ముందే లేవికాండ 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటిదంటే, ఎవడైనా గతి తప్పిలా ప్రవర్తిస్తే వాళ్ళ సంతానానికి వేసే శిక్ష గురించి ఆయన లేవికాండలో చెప్పారు. వద్దులేండి అవన్నీ చెప్తే టైం అయిపోయింది. ఇప్పటికే టైం అయింది, ముగించుకుందాం. మీరు ఆలోచించండి, అక్కడ ఒక శిక్ష రాస్తాడు ఆయన, ఒక శాపాన్ని రాస్తాడు. ఏంటి ఆ శాపం అంటే, ఇలా గనక ఎవరైనా ప్రవర్తిస్తే మీ మధ్యకు నేను అడవి మృగములను పంపుతాను అని ఒక శాపం ఉంది, ధర్మశాస్త్రం. గతి తప్పు ప్రవర్తించినప్పుడు, లేదా విగ్రహారాధనకు అలవాటు పడిపోయినప్పుడు, భయంకరులుగా వాళ్ళ సంతానం మారిపోయినప్పుడు దేవుడు అన్నాడు, మీ మధ్యకు నేను అడవి మృగములను పంపుతాను అని చెప్పాడు. అక్కడ అదే ఆయన వాడాడు. ప్రభువా, ఇలా గతి తప్పి ప్రవర్తించినప్పుడు నువ్వు మాట చెప్పావు. ఏంటి ఆ మాట? ఏం చేస్తాను? అడవి మృగములను పంపుతానన్నావు. ఇదిగో వీళ్ళ అదే శిక్షలో ఉన్నారు. నీ తీర్పు వీళ్ళ మీదకి దిగును గాక, నీవన్న మాట నెరవేరును గాక, నువ్వు చెప్పినటువంటి ఆ మాట ఈ రోజు నెరవేరును గాక అని ఆ మాట యాడ్ చేసి, ఆ రెఫరెన్స్ యాడ్ చేసి వాళ్ళు శపించాడు. శపించిన మరుక్షణం రెండు వచ్చినాయి అట. ఏంటది? ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి. ఏ ఎలుగుబంట్లు? ఆడ ఎలుగుబంట్లు. మరలా మగ ఎలుగుబంట్లు కాదు, మరి ఏ ఎలుగుబంట్లు? ఆడ ఎలుగుబంట్లు. ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నాడు ఈయన? దాన్ని నొక్కింది పైగా వాళ్ళనే ఎందుకు రప్పించాడు? ఆడ ఎలుగుబంట్లనే ఎందుకు రప్పించాడు? ఎలుగుబంట్లు కాదట, ఆడ ఎలుగుబంట్లు రప్పించాడు. ఎందుకు రప్పించాడు? అడవి మృగాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఈ ఆడ ఎలుగుబంట్లు రెండింటిని రప్పించాడు. రెండింటిని. ఇది తెలుసా? మీరు ఎప్పుడు గమనించండి, తల్లి యొక్క కోపం తీవ్రంగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఎందుకు ఆడ ఎలుగుబంట్లు రప్పిస్తారు తెలుసా? ఈ ఎలుగుబంట్లకున్న జ్ఞానం, ఇలా కన్నారు ఎవరు? ఈ 42 మందిని కన్నారే, వాళ్ళ అమ్మకు లేదు. వాళ్ళకి అమ్మకు ఉండుంటే ఈ రావు. మీరు ఎప్పుడు గమనించండి, పిల్లల్ని కన్నటువంటి ఏ జంతువు అయినా తన పిల్లల జోలికి వస్తే ఉగ్ర రూపం దాలుస్తుంది. తెలుసా మీకు? అప్పటి వరకు మన వెనకాల తోకూపుకు తిరిగిన కుక్క ఏదైతే ఉందో, ఆ కుక్క వీధి కుక్క అయినా అప్పటి వరకు తోకూపుడు తింటుంది. అది పిల్లలు పెట్టింది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తారా? ఆ దరిదాపుల్లో కలిసి ఏం చేస్తుంది? మన మేడకి ఎగురుకుంటూ వస్తుంది. ఎందుకంటే వీడు నా పిల్లల్ని ఏమన్నా చేస్తాడేమోనన్న భయం. అంటే తన పిల్లల్ని కాపాడుకోవాలన్న ఆతృత ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుందంటే ప్రతి తల్లిలో, ప్రతి జంతువులో ఉంటుందండి. ప్రతి ఆడ జంతువులో ఉంటుంది. ప్రతి ఆడ తన పిల్లలకి ఏమీ కానవదు. తన పిల్లలకి ఏమీ కాదు, అంత శ్రద్ధగా కాపాడుకుంటుంది, అంత శ్రద్ధ. అందుకనే చివరి కోడేని మీరు గమనించండి, కోడి గుడ్లు పెట్టక ముందు, లేదా ఆ గుడ్లు పొదిగే టైంలో ఉండదు చూసారా,
గుడ్లు పొదిగే టైంలో అది పిల్లలు చేసిన తర్వాత దాని నడక, దాని వాయిస్ మారిపోతుంది. పిల్లలు వెనకాల తిప్పుకునేటప్పుడు అది ఎలా నడుస్తుంది తెలుసా? ఆ ఏకలను ఎలా పడుతుంది. కోడి నార్మల్గా నడపదు. దాని కోడి ఏకలు ఏవైతే ఉంటాయో ఆ ఏకలన్నీ ఇలా పెట్టుకుని నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అలా అంటే అర్థం ఏంటంటే, శత్రువు ఎవరన్నా వస్తే శత్రువుకు తన బాడీ చూపిస్తుంది. ఏంటి ఆ బాడీ? శత్రువు ఎవరు? కోడి పిల్లలు గర్ద, లేదంటే మనం ఏదైనా కోడి పిల్లల శత్రువు ఎవరైనా వచ్చినప్పుడు దాని బాడీ చూసి భయపడాలి. అంటే అర్థం ఏంటంటే దాని బాడీ లేదు. ఇప్పుడు ఏం చేసింది? ఏదో జిమ్కి వెళ్ళి బాడీ పెంచినట్టు బిల్డప్ ఇస్తుంది. బిల్డప్ ఇచ్చి ఆ ఏకలన్న అలా పెట్టేసరికి ఎంత ఉన్న కోడి చెప్పండి ఎంత కనపడుతుంది. అంటే అర్థం ఏంటంటే నా బాడీ చూసావా ఎలా ఉంది, నా పిల్లల జోలికి వస్తే చీల్చి చెండాడతాం అని దాని వాయిస్ కూడా మారుతుంది. ఎలా? అప్పటి వరకు కాస్త స్మూత్ గా కూర్చున్నటువంటి కోడి ఎలా అంటే బేస్ వాయిస్తో బెదిరిస్తుంది. అంటే అర్థం ఏంటంటే నా పిల్లల జోలికి వస్తే నీ అంతు చూస్తాను. అందుకనే నార్మల్గా ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్తే పారిపోద్ది, పిల్లలతో ఉన్నప్పుడు మన మీదకి ఎగేసుకుని వస్తుంది. అంటే నా పిల్లలకి ఏ హాని మీరు చేయకూడదు అని చెప్పి, ఏ హాని చేయకూడదని అది అలా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, చిన్న కోడుకు ఉంది, పెద్ద ఎలుగుబంటికి ఉంది, దారిని పోయి కుక్కకు ఉంది. వాటిని పిల్లల్ని కాపాడుకునే జాగ్రత్త ఇప్పుడు ఎవరికి లేదు? మనుషులకు మాత్రం అది లేదు. లేదా మనుషుల కన్నా తల్లులకు లేదు. అందుకే వీళ్ళ కన్నా తల్లికి లేదు. ఈ పిల్లలు ఎందుకు పంపించాడు? ఈ ఎలుగుబంట్లు ఎందుకు పంపించాడు తెలుసా? ఎలుగుబంట్లు ఎందుకు వచ్చినాయంటే అవి పిల్లల్ని కన్నటువంటి ఎలుగుబంట్లే ఉన్నాయి. వాటి ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి వాడు వల్ల ప్రమాదం ఎవరికి? నా పిల్లలకి. అందుకనే తన పిల్లల దగ్గరకు వస్తారేమోనన్న భయంతో ఏం చేసి చీల్చి అవతల పడేసి. అంటే వీళ్ళ వల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంది, ఇలాంటి నీచుల వల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంది, వీళ్ళని చంపేస్తే మా పిల్లలు సేఫ్గా ఉంటారని చెప్పి తన పిల్లలకు రాకుండా, తన పిల్లల దగ్గర రాకుండా 42 మందిని ఏం చేసినాయట? చీల్చి అవతల పడేసి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎందుకు చంపుతున్నామని ఒకవేళ ఎలుగుబంటి మనం అడిగితే దాని లాంగ్వేజ్ మనకు అర్థమైతే అవి చెప్పే సమాధానం తెలుసా? ఇలాంటి దరిద్రులు బతుకుంటే నా పిల్లలకే కాదు, చెప్పండి, మీ పిల్లలకు కూడా ప్రమాదం. అందుకే వీళ్ళ మనస్తత్వం చంపాల్సిన వీళ్ళ అమ్మా నాన్న చంపలేదు కాబట్టి వీళ్ళనే నేను ఏం చేస్తున్నాను? చంపాను. ఇప్పుడు చెప్పండి, ఆ హృదయంలో ఆ తలంపులు చంపాల్సింది ఎవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. వదిలేశారు, ప్రవక్త మీదకి ఎగేసుకుని వెళ్ళారు. ఎవరు వచ్చారు? ఎలుగుబంటి ఎందుకు వచ్చిందంటే మీ అమ్మ నేను నాడిగా పెంచలేదురా, మీ అమ్మ నేను నాడిగా పెంచలేదు కాబట్టి నీలాంటి దరిద్రుడు బతుకుంటే నా పిల్లలకి, నా పిల్లలు బతుకుండాలంటే నీలాంటి దరిద్రుడు బతుకుండకూడదని చెప్పేసి నీలాంటి వాడు బతుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ అమ్మా నాన్న సరిగా పెంచితే ఇలా తయారవుతారా? ఇలా తయారంటే లోపం ఎవరిది? వాళ్ళ అమ్మది. రెండవది వాళ్ళ నాన్న. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దోషం గుర్తు చేయడానికి మీ అమ్మ కన్నది కానీ మిమ్మల్ని రక్షించలేదు. మీ అమ్మ కన్నది కానీ నీకు నిబద్ధత నేర్పలేదు. మీ అమ్మ నిన్ను కన్నది కానీ నీకు న్యాయ విధులు నేర్పలేదు. కాబట్టి నీలాంటి దరిద్రులు బతకనే బతకలేదు. ఇది మీ అందరికీ ఒక హెచ్చరిక. ఏడు తెలుసా? పిల్లల్ని కనేసి వదిలేస్తే చెప్పండి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? కన్నావన్న ముద్ర మాత్రం ఉంటుంది, కన్న పిల్లలు మాత్రం ఉండదు. ఎందుకంటే ఎత్తుకుపోతాయి. ఏమి ఎత్తుకుపోతాయంటే అడవి మృగాలు రాకుండా మా చుట్టూ చాలా గట్టిగా కంచేసుకున్నామండి. ఇప్పుడు ఎలుగుబంటులు రావు, ఏనుగులు రావు, నెక్స్ట్ పులులు రావు, సింహాలు రావు అనుకుంటున్నారేమో. నాడైతే ఎలుగుబంట్లు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు మనకి ఎలుగుబంట్లు అక్కర్లా, మన ఎల్ల చుట్టూ తిరిగే ఒకటి ఉంది. ఏంటది? దోమ. మీరు గమనించండి, మనుషుల్ని చంపేసిన దోమలు ఏ దోమ? ఆడదోమలో మగదోమ.
ఆడదోమలు మగదోమలు మనుషులు పుట్టవు. మరి మగదోమలు ఏం చేస్తాయి? చాలకు పడతాయి. మగదోమలు చాలకున్న రసాన్ని పెంచుకుని బతుకుతాయి. మరి ఆడదోమలు మనల్ని కొడతాయి. ఎందుకు కొడతాయంటే అవి కావాలని కాదు, గుడ్లు పెట్టాలి. అంటే తన సంతతిని పెంచుకోవాలంటే దానికి బ్లడ్ అవసరం. అందుకని వచ్చి పిల్లల కోసం అని రక్తం తాగుతుంది. తన పిల్లల్ని పెంచుకోవడం రక్తం తాగుతుంది. ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఏ దోమలు వస్తున్నాయి? అక్కడ ఆడెలుగు పంటలు వచ్చినాయి. ఇప్పుడు ఆడదోమలు వచ్చి కొట్టడం వల్ల ఏం చేస్తున్నాం? ఎన్ని వచ్చింది? అక్కడ 42 చీల్చిపోయిన 2 ఎలుగు పంటలు. మరి ఇప్పుడు వచ్చినాయి 2 దోమలు కాదు, మరేమి దోమల సైన్యం వస్తుంది. ఎందుకు అంటే అక్కడ 42 మందే. మరి ఎక్కడ 8 కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిని సరిచేయడానికి దేవుడు పంపిన గుంపే చెప్పండి, దోమలు. నీకు దమ్ముంటే ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు? కిటికీలకి తలుపులకి మ్యాట్లేసిన ఆ ఇంట్లో రాణి రుద్రమదేవుల బ్యాట్ తిప్పిన, ఆల్అవుట్ నెట్టిన, ఎన్ని చేసినా చెప్పండి, దోమల వల్ల సచ్చే సంఖ్య ఎంత తెలుసా? నెలకు సంఖ్య ఎంత? ఎన్ని రోగాలు, మలేరియా, టీవీ, టైఫాయిడ్, ఇంకా డెంగ్యూ, చికున్గున్యా, ఇక ఎన్ని, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చింది? వచ్చి ఎంతమందిని ఎత్తిపోయింది? ఎందుకు వచ్చింది? ఇలాంటి నీచపు సమాజం ఉంటే దేవుడు మృగములను పంపుతానన్నాడు. మృగములను నాడు సింహాలను పంపించాడు, నాడు ఎలుగుబంట్లు పంపించాడు. మరి నేడు ఇదిగో ఒక దోమల గుంపు వస్తుంది, ఇదిగో ఒక బొద్దింకల గుంపు వస్తుంది. అవే కాదు, కంటికి కనిపించడం కూడా దాడి చేస్తాయి. కరోనా వచ్చిందట ఎవరికన్నా కనపడ్డదా? ఏం చేశాం? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఇక దోమల నుంచి అన్న మేకలు కొట్టుకోవచ్చు, దానికి ఏమి చేయలేకపోయారు. ఎంతమంది చచ్చారు? ఎంతమంది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే చెప్పండి, నాణ్యత లేని పిల్లలు ఉంటే ఇలాగ, దేవుని మీద భక్తి లేని పిల్లలు ఉంటే ఇలాగ. అది మీరు గమనించండి. రోగాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇలాంటి అడగాలి. ఇవి బయటే కాదు, శరీరంలోనికి చొరబడినవన్నీ. షుగర్ అట, బీపీ అట, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే బయట ఎలాంటి నాణ్యత లేని వాళ్ళు ఉన్నారు, బయట ఎలాంటి నీచలు ఉన్నారు, భయభక్తులు లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి చొరబడ నాడు యెహోవా నామమును శపిస్తే 2 వచ్చి, ఇదిగో మీ పిల్లలు మీరు సరిగా పెంచలేదు కాబట్టి మీకు నేను వేస్తున్న శిక్ష అని. ఒక తల్లికి ఇంకో తల్లి వేసిన, ఇంకా చెప్పాలంటే మనిషికి ఎవరేసారు శిక్ష? జంతువు వేసిందటండి. జంతువు ద్వారా దేవుడు మనిషికి శిక్షను విధించాడు. శిక్షణ దేనికంటే దారి తప్పిన వాళ్ళని లైన్ పెట్టారు. చూడండి ఎక్కడ చెడిపోయారంటే బేతేలు. మీరు ఆలోచించండి, శాపగ్రస్తమైన దాన్ని ఏలియా దీవెనగా మార్చాడు. దీవెనకరమైన దాన్ని ఎలీషా ఏం చేశాడు? శపించాడు. చూడండి, శాపగ్రస్తమైన శాపం తీసేశాడు, దీవెనకరమైన ప్రదేశం మీదకి శాపాన్ని తెచ్చాడు. ఎందుకంటే వాళ్ళలో పరివర్తన పెరిగింది, వీళ్ళలో పరివర్తన నాశనం అవుతుంది. బేతేల్లో ప్రవర్తన సరిగా లేదు, అందుకే శాపం వచ్చింది. ఎరుకో పట్టణంలో అక్కడ పరిస్థితులు పరివర్తన బాగుంది. అంటే పరిస్థితులు బాగాలేదు, మనుషులు బాగున్నారు. ఇక్కడ పట్టణంలో మనుషులు బాగాలేదు, పరిస్థితులు బాగున్నాయి. అందుకే ఇక్కడ శాపం, అక్కడికి దీవెన. మీరు ఆలోచించండి, దేవుడు తన పిల్లల ద్వారా మన మీదకి దీవెన రప్పిస్తాడు. నాశనం అయిపోయిందని బాగు చేయగలడు, బాగున్న దాన్ని నాశనము చేయగలడు. రెండిట్లో ఏది కావాలో మీ కళ్ళ ముందు పెట్టాడు. మీ కళ్ళ ముందు నువ్వు ఎరుకోలా ఉంది నీ బతుకు, అయితే నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. దీవెనకరం ఏం చేయాలో ఫస్ట్ చెప్పాడు. ఒక నూతనమైన హృదయం కావాలి, దాంట్లో దేవునితో శాశ్వత నిబంధన చేయాలి. లేదు బేతేలులా ఉందా,
బేతేలు. నీ ఇష్టానుసారం భయభక్తులు లేకుండా తిరుగుతున్నావా? అయితే శాపం. శాపాన్ని దీవెనగా మార్చగలదు, దీవెన్ని శాపంగా మార్చగలదు. ఏది కావాలో డిసైడ్. నాకేంటంటే అన్నీ బాగున్నాయి, నా కుటుంబంలో లోటు లేదు, సమృద్ధిగా ఉంది, చక్కటి సంపాదన ఉంది, సంపాదించే పిల్లలు ఉన్నారు, ఒకవేళ నాకు ఎలాంటి లోటు లేదు, తినే తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి పెద్ద ప్యాలెస్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయంటే భయభక్తులు ఉన్నాయా? భయభక్తులు లేకపోతే అన్నీ ఉన్నా నీ మీదకి శాపం దిగు. లేదు, నా కుటుంబం బాగాలేదు, నా పరిస్థితులు బాగాలేదు, నా జీవితం బాగాలేదు, కాబట్టి నా లైఫ్ నాశనం అయిపోయింది అనుకుంటే, అలా నాశనం అయిపోయినా నీలో భయభక్తులు ఉంటే నీ మీదకి దీవెన రప్పిస్తారు. ఇలా ఎవరి ద్వారా రప్పిస్తారంటే, ఎలీషా 2 ప్రాంతాలకు వెళ్ళాడు. ఒకటి ఎరుకో. అప్పటి వరకు కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి శాపాన్ని తీసవతల పడేశాడు. కొన్ని సంవత్సరాలు ఉన్న శాపాన్ని తీసవతల పడేశాడు. అక్కడి నుంచి ఎరుకో పట్టణం దీవెనకరంగా మారిపోయింది, దీవింపబడింది. లేదు, అప్పటి వరకు బేతేలు చాలా గొప్పగా ఉంది, రాజుల నివాసం ఉన్న పట్టణం, రాజులు నివసించిన పట్టణం. కానీ ఆ రోజు భయంకరమైన శాపం ఆ బేతేలుకి దిగింది. కాబట్టి నీ లైఫ్ ఎలా ఉంది? నీ లైఫ్ ఎలా ఉంది? మీరెలా ఉన్నారు? ఎరుకోలా ఉన్నారా? బేతేల్లా ఉన్నారు? మీ కుటుంబం ఎలా ఉంది? ఎరుకోలా ఉందా? బేతేల్లా ఉంది? మీ గ్రామం ఎలా ఉంది? బేతేల్లా ఉందా? ఎరుకోలా ఉంది? ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకో. ఒకవేళ ఎరుకోలా ఉండి నువ్వు ఏడిస్తే, నువ్వు పశ్చాత్తాపడితే, దేవుడు అయ్యా నువ్వు రావద్దన్నా నీ శాపాన్ని తీయడానికి నీ దగ్గరకు వచ్చి మరి తీసేస్తావు. నీ పశ్చాత్తాపం, నీ కన్నీళ్ళు ఆయన కరిగిస్తాయి. నీ శాపాన్ని ఏళ్ల తరబడిన శాపాన్ని వేళ్లతో సహా తీసవతల పడేస్తాయి. లేదు, నాకు స్థిరాస్తులు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి, నేను స్థిరపడ్డా నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటే ఆయన వస్తాడు. నీ దీవెన కూడా శాపంగా మార్చి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి మన కళ్ళ ముందు పెట్టి మనం హెచ్చరిస్తున్నటువంటి దృశ్యం అర్థమైతే ఏది కావాలో డిసైడ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో మాకు ఇచ్చిన సమయం, మీ పిల్లల్ని ఏర్పరచినటువంటి సభ తండ్రి, మీ పిల్లలకు ప్రయోజనకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి, కష్టపడుతుంది ఏర్పరచండి, ప్రతి ఒక్కరి కష్టాన్ని ఫలభరితంగా మార్చండి. కొందరు మనోనేత్రాలను తెరవబడినట్లు, కొందరు హృదయాలైన మారినట్లు తండ్రి మీ వైపు ఆకర్షించుకో. మనుషులుగా మా మాటలు ఏమీ చేయలేదు, మీ కార్యాల ద్వారా తండ్రి వారిని మీ వైపుకి మళ్లించండి, మీ వైపుకి నడిపించండి. స్థిరమైన బుద్ధితో తండ్రి, స్థిరమైన విశ్వాసంతో మీ పిల్లలను దర్శించండి. మూర్ఖపు హృదయాలు తండ్రి, మీ మీదకి ఎదురు తిరిగే హృదయాలు తండ్రి, కానీ మిమ్మల్ని ధిక్కరించే హృదయాలు, మిమ్మల్ని ఎగతాళి చేసే హృదయాలు, మీ వాక్యాన్ని అపహాస్యం చేసే హృదయాలు ఏమైనా ఉంటే తండ్రి మరొక అవకాశం వారికి దయచేసి వారిని దర్శించండి, వారిని బాగు చేయండి. వారి హృదయాలు మీ వైపు తిప్పుకోండి. వారి కుటుంబంలో దుఃఖం కాకుండా తండ్రి మారు మనసును అనుగ్రహించండి. శాపం కాకుండా తండ్రి వారికి మారే అవకాశం దయచేసి మీ కృప కనికరం తోడించి తండ్రి ప్రతి తల్లిని మీరు దర్శించి వారి బిడ్డలను మార్చుకునే అవకాశం, వాళ్ళని హెచ్చరించే అవకాశం ప్రతి బిడ్డకు దయచేసి మనం కోరుకోండి. మీ తోడ్పాటును అనుగ్రహించి మీ దీవుని దర్శించి మనం కోరుకుంటాం. మీ చేతులు తండ్రి మీ బిడ్డను అప్పగించుకుంటాం. క్రీస్తు వర్ణతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ పొందాలి. ఆశీర్వాదం తీసుకుంటాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరి సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరు పొందాలంటే మంచిది.